కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గీతా విజన్ ఫౌండర్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా కార్తీక మాసం యొక్క విశిష్టత, కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అంటూ ఉంటారు, శివకేశవుల ఇద్దరి ఆరాధనకు ఎంతో ప్రీతికరం అంటూ ఉంటారు. మరి ఈ విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. మనకు ముఖ్యంగా కార్తీక మాసము అనేసరికి ఆధ్యాత్మికంగా ఎంతో దగ్గరగా ఉండే మాసం అని చెప్పి అంటూ ఉంటారు. అంటే 12 మాసాలు ఉన్నప్పటికీ కూడా అందులోంచి ఒక 4 మాసాలు చాలా విశేషమని, వాటిల్లో ముఖ్యంగా కార్తీక మాసం ఇంకా ప్రాధాన్యమని అంటూ ఉంటారు. దాంతోపాటు చాలా పవిత్రమైన మాసంగా కూడా భావిస్తూ ఉంటారు. ఒకసారి దాని విశిష్టత గురించి, కార్తీక మాసం విశిష్టత గురించి. వాస్తవానికి ఈ కాలం ఏదైతే ఉందో అది ఈశ్వరుడే కాలంగా ఉంటారు. ఎందుకంటే భగవద్గీతలో కూడా చెప్పారు, కాలోస్మి, నేనే కాలమై ఉన్నాను. అందువలన ఈ 365 రోజులు ఆ పరమేశ్వరుని యొక్క మహిమ విభూతిగా ఉన్నప్పటికీ ఈ 365 రోజుల్లో మనలో ఉన్న ప్రకృతి, ఈ సమష్టి ప్రకృతికి ఏదైతే అనుసంధానమై ఉన్నదో, అంటే వెష్టి సమష్టి, మైక్రోకాస్మ్ మ్యాక్రోకాస్మ్ అంటారు. అంటే ఒకటి మరిన్ని అనా? వెష్టి అంటే వ్యక్తి, సమష్టి అంటే ఇండివిజువల్, టోటాలిటీ. మనకి వాస్తవానికి మన ఇండివిజువల్ ఏదైతే ఉందో అదే దాని విస్తార రూపమే సమష్టి ప్రపంచం, విశ్వం యొక్క రహస్యం తెలియాలంటే మన నుండి తెలుసుకోవచ్చు. మన లోపల ఏదుందో అదే బయట ఉంది, బయట ఏదుందో అదే లోపల ఉంది నిజానికి. అందువలన ఈ కాలం, దేశకాలం రెండు కూడా ఈశ్వరుని యొక్క విభూతులు. అంటే శుద్ధ చైతన్య పరమాత్మ నుండి ఈ సృష్టి రావాలంటే దేశము, కాలము, వాటి మధ్య సంబంధము అంటారు. మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. శంకరాచార్య రాశారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అంటే శుద్ధ చైతన్య పరమాత్మలో ఈ సృష్టి ఉండదు, స్థితి ఉండదు, లయము ఉండదు. అయితే శుద్ధ చైతన్య పరమాత్మను ఆధారంగా చేసుకొని ఒక త్రిగుణాత్మకమైనటువంటి మాయ, అంటే దేశము, కాలము, ఈ రెండు విడదీనివి. అంటే ఐన్స్టీన్ సిద్ధాంతం చెప్పినట్టుగా ఈజ్వల్ MC² ఏదైతే చెప్పారో, టైమ్ అండ్ స్పేస్ ఇన్సెపరబుల్, యూ కెనాట్ సెపరేట్. సో ఆ విధంగా కాలం వచ్చినప్పుడు ఏంటంటే మనకి వాస్తవానికి ఏమవుతుంది, ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది మార్చి నుండి. సో మార్చి నుండి ఈ జూలై అంటే జూన్ వరకు అనుకోండి, మే జూన్ వరకు చాలా హాట్గా ఉంటుంది. హాట్లో చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది, వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది. అప్పుడేటి పాడి పంటలతో అలాగా చాలా బిజీగా అవుతారు. అప్పుడు ఎప్పుడైతే వినాయక చతుర్థి స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మన ఆధ్యాత్మిక తపస్సు స్టార్ట్ అవుతుంది సాధనకి. ఎందుకంటే మనం ఇంకా పంట పొలాలకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఆల్రెడీ నాట్లన్నీ వేసేసారు కాబట్టి. ఇక అక్కడ నుండి వరుసగా మనకి మహాశివరాత్రి వరకు అన్ని పర్వదినాలే, అన్ని సాధన కోసం, ఆధ్యాత్మిక చింతన కోసమే. అందుకే ఈ ఆధ్యాత్మిక చింతన ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం అని ఎందుకు అన్నారంటే ఆ సమయంలో ముందు రోజు బాగా అలసట చెంది మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మనం మళ్ళా రిఫ్రెష్ అవుతాం, రికవరీ అవుతాం, మన ఎనర్జీ లెవెల్స్. అంటే మళ్ళీ మనము ఈ సమష్టి వెష్టి ఆ అనుసంధానం అయ్యి మొత్తం బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట సిస్టమ్ అంతా. మనం లేచిన వెంటనే వాస్తవానికి ఈ తమో గుణం నుండి సత్వగుణంలోకి వస్తాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 3:30 నుండి 6 వరకు ఆ టైమింగ్లో. ఆ సమయంలో ఆధ్యాత్మిక తపస్సు, సాధన, చింతనకి అనుకూలమైనది. ఎందుకంటే ఒక్క సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆధ్యాత్మిక చింతన చేయగలరు. ఒక్కసారి రజోగుణంలో, తమో గుణంలో పడ్డారా
ఇక విచ్చలవిడిగా ఈ మనస్సు అనేది చంచలంగానే వెళ్తుంది, లేకపోతే డల్లగా పడుడిపోతారు. అంటే తమస్సు అధికమైతే పడుడిపోవడం, రజోగుణం అధికమైతే చంచలంగా మనశ్శాంత లేకుండా అయిపోతుంది. ఆ రెండూ పనికిరావు. అందువల్లనే బ్రహ్మముహూర్తం అంటే ప్రతి రోజులో బ్రహ్మముహూర్తం అనే 3:30 నుండి 6 వరకు ఎలాగుంటుందో సంవత్సరంలో కార్తీక మాసం అలా ఉంటుంది అన్నమాట. సంవత్సరం మొత్తం 12 నెలల్లో కార్తీక మాసం అంటే వాస్తవానికి చెప్పాను 365 రోజులు పరమాత్మ యొక్క విభూతియే. పరమాత్మ మించినటువంటి యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ 2 రకాలుగా మీరు తీసుకోవాలి. మనం కాలము నిజమనుకోని మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడే పలాయన రోజు మంచిది, పలాయని గడియ మంచిది, దుర్ముహూర్తం ఉందా, మంచు కాలం ఉందా, ఇవన్నీ అమృత గడియలు, ఇవన్నీ కూడా మనం కాలం నిజమనుకోని మనం జీవిస్తున్నప్పుడే వర్తిస్తాయి. ఒకవేళ ఈ దేశకాల సంబంధం కూడా మాయా కల్పితం కాబట్టి దానికి ఆధారంగా ఉన్న పరమాత్మయే నా స్వరూపమని పరమాత్మను మీరు ఆశ్రయించినట్లయితే మీకు ప్రతి నిమిషం కూడా అమృత గడియలు అవుతుంది. రోజులో 24 గంటలు అమృత గడియలు అవుతున్నాయి. సంవత్సరంలో 365 రోజులు కూడా అమృత గడియలు అయిపోతాయి. అందువలన ఇక్కడ మనం ఏ లెవెల్లో ఉన్నామని చూసుకోవాలి. చాలా మంది ఇలా చెప్పేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ స్వాములు చెప్తున్నారు ప్రతి అసలు ముహూర్తం అక్కర్లేదు, తీర్థం అక్కర్లేదు అంటున్నారు. అది కాదు, మనం ఎక్కడ ఉన్నామని చూసుకోవాలి. మనము వ్యావహారికమైనటువంటి దేశకాలం ఇవన్నీ వస్తువులు, వ్యవహారం, అనుభూతులు, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ సత్యం అనుకునేటప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది వర్కౌట్ అవ్వదు. నాట్ కరెక్ట్. అహం బ్రహ్మాస్మి అనేది ఇక్కడ అహంకారం తీసుకొని అహంకారం ఉన్న వ్యక్తి బ్రహ్మానేస్తున్నాడు. అది చాలా తప్పు. కాబట్టి మనం కాలము దాటి వెళ్తే తప్ప మీరు బ్రహ్మాస్మి అనడానికి వీలు లేదు. అంటే వెళ్ళడం ఎలా స్వామీజీ ఏమైనా నేను ఇంకా ఐ హావ్ టు గివ్ అప్ మై బాడీ అనుకోను. జస్ట్ ఇన్ యువర్ థింకింగ్, యువర్ ఫీలింగ్, యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ బాడీ అండ్ యు ఆర్ నాట్ ద బాడీ. యు ఆర్ నాట్ ద బాడీ అండ్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ బాడీ. అండ్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ మైండ్. అండ్ యు ఆర్ నాట్ ద ఇంటలెక్ట్ అంటే బుద్ధి, అండ్ డోంట్ ఐడెంటిఫై విత్ బుద్ధి. అప్పుడు ఏమవుతుంది, నేను శరీరాన్ని కాదు కాబట్టి, శరీరంతో నేను తాదాత్మ్యం చెందడం లేదు కాబట్టి, శరీరంలో జరుగుతున్న ప్రతి చేష్టకి నేను సాక్షిగా నిలబడగలుగుతాను. అప్పుడు ఒక స్టెప్. అంటే ఎప్పుడైతే కారు నేను కాదు, కారుతో నేను ఐడెంటిఫై కూడా చేసుకోవట్లేదు. అందువల్ల కారులో జరిగినటువంటి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, నాకే జరిగిందని మీరు ఫీల్ అవ్వరు. కొంత టైం అయినా వెయిట్ చేయగలుగుతారు. సరే రేపు మనం తీసుకెళ్దాం గ్యారేజ్కి, సర్వీసింగ్ చేద్దాం అలాగే. సో శరీరం కూడా జరిగినప్పుడు మీరు కూడా దానికి సర్వీసింగ్ చేస్తారు, రిపేర్ చేయించుకుంటారు. బట్ భయపడేది ఉండదు అనమాట. కానీ నేనే శరీరము అనే ఒక భావన కానీ, శరీరంతో నేను కలిసే ఉన్నాను అని రెండో భావన కానీ ఉన్నప్పుడు, శరీరంకి ఏమి జరిగినా నాకే జరిగిపోయింది అనే ఒక భ్రమలో పడినప్పుడు చాలా యాంగ్జైటీకి గురవుతాం అనమాట. అదే స్ట్రెస్గా మారుతుంది. కంప్లీట్గా అనారోగ్యం పాలవుతారనమాట. ఈ బీపీ, షుగర్లు ఇవన్నీ రావడానికి ఇలాంటి కారణాలే. కానీ మీరు ఎంత చెప్పినా, స్వామీజీలు ఎన్ని చెప్పినా కూడా ఆ ఒక ఆలోచన నుంచి అయితే బయటికి రాలేము. ఆ స్ట్రెస్ ఖచ్చితంగా తీసుకుంటాము, నేను అనే భావనలోనే ఖచ్చితంగా ఉంటాము. అసలు నిజంగా దాని నుంచి బయటకు రావాలి అని అంటే భౌతికంగా, అంటే శరీరం మనది కాని శరీరంతోటే మనం ఈ పూజలు, ఆరాధనలు అన్నీ చేస్తూ ఉంటాం. శరీరం అనేది ఇన్స్ట్రుమెంట్, టూల్ వాడుకోవాలి. అంటే ఏదైతే నిజానికి నేను కానప్పటికీ నేను అనుకుంటున్నానో దానికి జరిగినవన్నిటికీ మీరే బాధ్యత వహిస్తున్నారు. ఇప్పుడు నిజానికి వాస్తవం సత్యం ఏంటంటే శరీరం నేను కాదు, శరీరం నేను అనుకుంటున్నాను. సో శరీరం జరిగిన వల్ల నాకే జరుగుతుందని బాధిస్తుంది. దాన్నే సంసారం అంటారు. సో మెల్లగా మనం ఎక్కడి నుంచి వచ్చాము, కార్తీక మాసం నుంచి ఇక్కడికి వచ్చాము. అందువలన కార్తీక మాసం అనేది చాలా గొప్ప సాధనకి అనుకూలము. ఆ సమయంలో వర్షాలు పడుతుంటాయి. ఎక్కడ బయటికి వెళ్ళి ఎక్కువగా వ్యవహారం చేసేది అంత సమయం ఉండదు. మీకు వీలైనంత వరకు ప్రసన్నమైన వాతావరణం ఉంటుంది, పాడి పంటలతో పచ్చగా ఉంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అందరూ కూడా ఆ వాతావరణానికి, ఆధ్యాత్మిక సాధనకి అనుకూలంగా అనుసంధానం అవ్వగలం. మామూలు సమయంలో మీరు సాధన చేస్తే 1 గంట కాలం ఏదైనా జపం చేశారనుకోండి, కార్తీక మాసంలో 5 నిమిషాలు చేస్తే దాంతో సమానం. ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి ప్రకృతి ఏంటి, 3 గుణాలు, త్రిగుణాత్మకం. బయట ఉన్న ప్రకృతి ఏంటి,
త్రిగుణాత్మకం. ఎప్పుడైతే ఆ 3 గుణాల్లో అలజడి, ఆందోళన, పెర్మిటేషన్, కాంబినేషన్లో చాలా డిఫరెన్సెస్గా ఉండదో, ఫైటింగ్ ఉండదో, అంటే వాటి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు, ఒప్పందం కుదిరింది. బయట వాడితో మనం కనెక్ట్ అవుతున్నాం. ఎప్పుడైతే దానికి దీనికి కనెక్ట్ అవుతామో అప్పుడు టోటల్ ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, మాయాశక్తి మీలో ప్రకటమవుతుంది. అందువలన ఎప్పుడైతే ఈ శరీరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ప్రపంచము, ఈ జగత్తు నుండి మీరు వేరు చేయగలగాలి బుద్ధి ద్వారా, వివేకముతో. తర్వాత మెల్లగా శరీరము నుండి లోపలికి వేరు చేయాలి, నీ ఐఎమ్ నాట్ ద బాడీ అని. అలాగ సూక్ష్మంగా లోపలికి వెళ్తున్నాం మనం. అంటే బయట నుండి అంతర్ముఖంగా ప్రయాణం చేయాలి జగత్తు నుండి. నెక్స్ట్ ఏంటి? శరీరం, ఎన్కౌంటర్ విత్ బాడీ. నెక్స్ట్ ఏంటి? సెన్స్ ఆర్గన్స్ అండ్ బ్రెత్. అప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడైతే మీలో జరుగుతున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో, ఆ బ్రెత్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, మైండ్ మరి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. మైండ్ ఆటోమేటిక్గా పడి ఉంటుంది అక్కడ. మనం పెంచుతున్న పెట్ డాగ్ ఉంటుంది కదా, మనం ఎక్కడైతే అక్కడ కూర్చోంటుంది, ఇలాగా చేసుకుని టైలింగ్ చేసుకొని. సో అక్కడ ఉంటుంది అనమాట, వ్యాగింగ్ ద టైల్ ఉంటుంది కదా మన డాగ్. ఆ మైండ్ కూడా మీరు చెప్పినట్టు అలా కూర్చుంటుంది. మీరు కమాండ్ ఇచ్చినంత వరకు మైండ్ వెళ్ళదు. ఎందుకు? మీరు వాచింగ్ ద బ్రెత్ అనమాట, శ్వాసని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. మీరు శ్వాసని ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తున్నారో మీ ఇన్నర్ దృష్టి ఉంటుంది. ఇన్నర్ దృష్టి అంటే ఏంటి చెప్పినా, ఈ 2 కళ్ళు కాదు, నేత్రములు కాదు. నేత్రలు మూసుకున్నప్పటికీ నాకు తెలుస్తుంది ఇది చేయరు. తెలుస్తుందా? ఏ దృష్టి? తెలుసుకునే దృష్టినే అంతర్దృష్టి అంటారు. అంతర్దృష్టి ద్వారా 2 కనుబొమ్మల మధ్య ప్లేస్లో మీరు దృష్టి ఫోకస్ పెట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది తెలుసా? మిరాకిల్ ఏర్పడుతుంది. మైండ్ అలాగే అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కడ? మీ హృదయంలో. శ్వాస ఏంటంటే జస్ట్ అలాగ స్లో అవుతూ ఆనా అపాన, అంటే ప్రాణ అపాన, అంటే తీసుకునేదాన్ని అపాన అంటారు, విడిచిపెట్టేదాన్ని ప్రాణ అంటారు. ఈ 2 స్లో అవుతూ సమం అవుతాయి అన్నమాట ఈ నాసిక అంతరంలో. అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా మీరు ఒక ముద్ర స్థితికి వెళ్ళిపోతారనమాట, ఒక ముద్రలోకి వెళ్ళిపోతారనమాట. అంతే కదా? ఆ ముద్ర స్థితి ఏం చేస్తుందంటే మీ హృదయస్థంలో అట్టర్ సైలెన్స్ తీసుకుపోతుందండి, మౌనం, అట్టర్ సైలెన్స్. ఆ అట్టర్ సైలెన్స్ నుండి మీకు శాంతం కదా, దాన్నే శంభు అంటారు. అంటే ఏ ముద్ర అయితే మీకు శంభు దగ్గరికి చేర్చుతుందో దాన్నే శాంభవి ముద్ర అంటారు. మీరు వినుంటారు జస్ట్ క్యాజువల్గా. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ ముద్రలు, ఈ సాధనలు చేస్తే ఫలితం ఉంటుంది అంటున్నారు. ముద్రలు ఏమీ చేయక్కర్లేదు. నేను దానికి పేరు పెట్టాను శాంభవి ముద్ర అని. అది మీకు తెలియకుండా కూడా అప్పుడప్పుడు మీరు చేస్తుంటారు. దాన్ని నేను పేరు చెప్పాను అంతే. అందువలన మనం భయపెట్టకూడదు ఎవరికైనా. సింపుల్ ఏంటంటే కార్తీక మాసంలో ఇది నేను మీకు అయ్యే సాధనలో చెప్పా, ఇది మాకు కష్టం అన్నారనుకోండి, నో ప్రాబ్లం, కిందకి దిగుదాం. భగవద్గీతలు అలాగే చెప్పారు. ఫస్ట్ హయ్యెస్ట్ సాధన చెప్పారు అర్జునుడికి, నాకేది కష్టంగా ఉన్నది, 1 స్టెప్ కిందకి వచ్చారు. అయితే ఏదైతే మీ లోపల ఉన్నటువంటి ప్రకాశం అంటే మీరు జ్యోతి అనుకోకూడదు. నేను తెలుసుకొని చూసారా, కళ్ళు నేత్రాలు మూసినా నేను తెలుసుకున్నాను కదా, దాన్నే జ్యోతి అంటారు. అంటే తెలుసుకునే దానిని జ్యోతి స్వరూపం అంటారు. అందుకే ఏ ప్రకాశంలో అయితే మనం వస్తువులను తెలుసుకుంటున్నామో, ఏ ప్రకాశంలో అయితే మనం వ్యవహారం చేస్తున్నామో దాన్నే తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్యోతి అంటారు. అది బయట ఉంటే ఈ ప్రకాశం అంటున్నాము, లోపల ఉంటే చైతన్యము అంటున్నాం కదా. సో ఆ చైతన్యం అనేది అంతటా ఉంది, లోపల బయట ఉన్నది. ఆ జ్యోతిని మనము చేరుకోవడానికి మనం బయట ఒక జ్యోతి వెలిగిస్తున్నాం. ఎందుకు? దాన్ని టచ్ చేయడానికి. అందుకే మనం కార్తీక మాసంలో ఆ యొక్క 1,000,000 దీపోత్సవాలు, 1,00,000 దీపోత్సవాలు అని పాపులర్గా చేస్తుంటారు. ఎందుకు? జ్యోతి అంటే ఏంటంటే అంధకారాన్ని చెదరగొట్టేది. ఇప్పుడు ముఖ్యంగా అండి మనకున్న పురాణాల్లో మనం ఆచరిస్తున్న ప్రతి విధానం గురించి, ఆచరించాల్సిన విధానాల గురించి కూడా ఉంది విశ్లేషణ అనేది క్లియర్గా అని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ కార్తీక మాసం విషయానికి వస్తే స్కాంద పురాణంలో, పద్మ పురాణంలో చాలా గొప్పగా ఈ మహత్యం అంతా కూడా వివరించబడింది అని చెప్పి నేను విన్నాను. ఇది వాస్తవం? అసలు ఏముంది ఆ పురాణాల్లో మాసం గురించి?
అంటే పురాణాలు ఏం చెప్తారంటే, ఏదైతే వేదముల్లో ఒక తత్వం, ఆత్మస్వరూప తత్వం చెప్పాలనుకున్నారో, వేదముల ద్వారా వచ్చిన ఆత్మతత్వాన్ని ఉపనిషత్తులు అంటారు, బ్రహ్మ విద్య. అవి ఎలా ఉంటాయంటే, మీరు ఆ స్థితికి సంసిద్ధంగా ఉంటే తప్ప ఉపనిషత్తులు అర్థం చేసుకోలేరు. కానీ ఎవరిని విడిచిపెట్టడానికి లేదు కదా, ఈ సమాజంలో ఎవరిని విడిచిపెట్టడానికి లేదు, అందరినీ కలుపుకొని రావాలి. అంటే ఒక క్లాసులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లో క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ టీచర్ యొక్క దృష్టి ఏముంటుందంటే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి హెల్ప్ చేస్తూ ఆ లో క్లాస్ స్టూడెంట్ని కూడాను ఏదో రకంగా పాస్ చెయ్యాలి అనే ఒక దృక్పథం ఉంటుంది నిజమైన టీచర్కి. ఋషుల యొక్క దృక్పథం కూడా అదే. మీరు ఉత్తమ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మీకు డైరెక్ట్గా ఉపనిషత్తులతోనే మీరు యూ కెన్ రియలైజ్ యువర్ సెల్ఫ్. యూ నో నీడ్ టు గో ఫర్ పురాణాస్ అండ్ నో నీడ్ టు గో ఆల్ ఈ యొక్క గారిడీలు, ఈ పిల్లి మొగ్గలు వేయడానికి అవసరం లేదు. కానీ అందరికీ సాధ్యం కాదు కదా, ఎందుకంటే మనం అందరం ఆత్మస్వరూపులమే, పరమాత్మ స్వరూపులమే, అందులో డౌట్ లేదు. కానీ ఈ ప్రకృతి ఏదైతే ఉందో అది శాశ్వతం కాదు. మనందరికీ ప్రకృతులు వేరు వేరు, భిన్నం. 3 గుణాల్లో తేడా. 3 గుణాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఆ 3 గుణముల నుండే మన సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, ఇంద్రియములు, స్థూల శరీరం, ఈ యొక్క స్థూల దేహము, ఇవన్నీ వచ్చాయి. సో వీటిలో ప్రతి వ్యక్తికి తేడా ఉంటుంది. వాటికి అధిగమించి అన్నిటికీ ఆధారంగా ఉన్నటువంటి ఆ చైతన్యం మన సమానం. అది సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. కాబట్టి దానిని చేరుకోవడానికి ఉపనిషత్తులు ఇచ్చినటువంటి ఉపదేశం సరిపోతుంది. కానీ అందరికీ అది అందుకునే స్థితిలో లేరు. కాబట్టి ఆ ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్యనే, ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందాలి. కాబట్టి ఒక కథల రూపంలో ఇమాజినేషన్ చేయడం అన్నమాట. ఉపనిషత్తుల్లో ఏ శివ చెప్పారో ఆ శివ యొక్క తత్వాన్ని అలాగ పిక్చరైజేషన్ చేశారనమాట, ఇమాజిన్ చేశారు. ఎవరు? ఋషులు. మీరు నేను కాదు ఇమాజినేషన్ చేసింది. అంటే ఒక శివ తీసుకునేటప్పుడు, ఒక గణపతి తీసుకునేటప్పుడు, ఒక విష్ణు తీసుకునేటప్పుడు వారి యొక్క ఆ పిక్చర్లో ప్రతి అణువు కూడా తత్వానికి ఇండికేట్ చేసి ఉంటుంది అనమాట. కానీ ఆరంభంలో తత్వం తీసుకొస్తే అర్థం చేసుకోలేము. మీ ఇంతకుముందు చాలాసార్లు చెప్పు ఉంటాను నా యొక్క ప్రవచనాల్లో. వర్షం పడుతుంది అని చిన్న పిల్లడు 3 years 4 years పిల్లవాడు అడిగినప్పుడు మనం వర్షపాతం గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఐరావతం మీద ఇంద్రుడు వస్తాడు, తర్వాత ఈ సముద్ర నీరంతా పీల్చుకుంటుంది తొండంతో, మన మీద ఇలా స్ప్రింకిల్ చేస్తుంది, కాబట్టి వర్షం పడుతుందంటే దిస్ ఈజ్ ఏ స్టోరీ. ఈ స్టోరీ ఆయన చాలా అర్థం చేసుకుంటా, ఓకే వర్షం అంతా నాకు తెలిసిపోయింది అంటాడు. ఇక పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి వర్షం ఎలా వస్తుందో నాకు తెలుసు అంటాడు. చెప్పు బాబు అంటే, ఇంద్రుడు ఐరావతం తెల్లనా అని మనం చదువుకున్నాం కదా, ఐరావతం మీద వస్తూ సముద్రం నీళ్ళు పీల్చుకుంటూ మన మీద స్ప్రింకిల్ చేస్తే మనకు వర్షం పడుతుంది. చాలా బాగుంది. ఎంతవరకు బాగుంది పిల్లవాడికంటే 6th class 7th class వెళ్ళినంత వరకు వాడికి కొంత జ్ఞానం. అప్పుడు జియోగ్రఫీ ఉంటుంది కదా, భూగోళ శాస్త్రంలో చదువుకుంటాడు అనమాట, వర్షపాతం ఎలా వస్తుందని. అప్పుడు ఇదంతా కూడా బ్లఫ్ అని తెలుసుకుంటాడనమాట. సో చిన్నప్పుడు ఏదైతే పెద్దవాళ్ళు, నాయనమ్మ, తాతలు చెప్తుంటారో వాళ్ళందరూ నాకేదో అప్పటికప్పుడు టైంపాస్ చెప్పారు తప్ప అది సత్యం కాదు అనిపిస్తుంది అనమాట. సో మనందరం కూడా గడ్డములు, మీషములు వచ్చినటువంటి మీలాంటి వాళ్ళు, ఆడపిల్లలు కూడా జుట్టు పండిపోయి మీరు పెద్దోళ్ళు అయిపోయినప్పటికీ, మీ నాయనములు అయిపోయినప్పటికీ ఆత్మతత్వం విషయంలో మీరు బేబీసే, చిన్నపిల్లలే. అర్థమవుతుంది కదా. కాబట్టి మీకు డైరెక్ట్గా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటే నువ్వు శరీరం కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు, వీటన్నిటికీ వెలుగిస్తున్న ఆ చైతన్యం శివాన్నం అనుకోండి, మన కింద మీద చూస్తే ఏం అర్థం కాదు. నేను ఇదేది కాకపోతే నేను ఎలా వింటున్నాను, మీరు ఎలా చెప్తున్నారు, మీరు ఎలా తింటున్నారు, ఇలాంటి క్వశ్చన్లు వేస్తారనమాట. సో ఇలాగ మీకు చెప్పడం కాదు. కాబట్టి అప్పుడు మనము ఒక స్టోరీ తీసుకొస్తాం అనమాట. స్టోరీ తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాం? సపోజ్ రాముడు అరణ్య వనవాసానికి బయలుదేరాడా? ఎవరెవరు బయలుదేరారు? రామ, లక్ష్మణ, సీతమ్మ ముగ్గురు వెళ్ళారు. ముగ్గురు వెళ్తే అక్కడ నది దాటాలి కదా, గంగా నది. అక్కడ గుహుడు ఉన్నాడు, చూశాడు. శ్రీరామచంద్రుడిని గుర్తించాడు. అందువల్ల ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట, ఆ చుట్ట కాల్చుకుంటూ. రాముడు పిలుస్తున్నా రావట్లేదు, అక్కడ ఎవరు పడవలు లేరు. చివరికి వచ్చాడు. వచ్చి ఏమంటాడంటే, నా మమ్మల్ని దాటించండి అంటాడు. ఆయన ఏమంటాడు? కుదరదు, నేను దాటించను అంటాడు.
ఏమయ్యా దాటించిపోయా అంటే, వద్దండి నీ పాదం నాకు తెలుసు, నీది ఐరన్ లెగ్ మామూలు లెగ్ కాదు, నీ పాద ధూళి ఒక రాయి మీద పడితేనే ఒక స్త్రీగా మారిపోయింది. ఒకవేళ అదే పాద ధూళి నా బోటు మీద పడితే స్త్రీగా మారిపోతే నేనెక్కడ బ్రతకాలి? ఇంట్లో ఆల్రెడీ ఒకరు ఉన్నారు, ఇప్పుడు ఇది కూడా స్త్రీగా మారిపోతే ఇంక నా జీవితం అవుట్ అయిపోద్ది. వద్దు బాబు నీకు ఒక నమస్కారం, నేను దాటించిన అంటాడు. ఎన్ని చెప్పినా ఒప్పుకోడు అనమాట. చివరికి అయితే ఒకటి ఉన్నది మార్గం, మధ్య మార్గం ఉన్నది. ఏంటి అంటే నీళ్లు, ఆ గంగా జలం తీసుకొచ్చి ఆ పాదం బాగా కడిగి ప్రక్షాళన చేసి ఆ పూజ చేసి ఇంకా ఆ పాదంకి ఎటువంటి దుమ్ము ధూళి లేదని ఈయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ పాదం బోటు మీద పెట్టాలంటాడు. అంటే అర్థం ఏంటి? ఆయన భక్తి వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా సక్రమంగా వినియోగించుకుంటాడు అనమాట. అంటే సేవ చేసుకోవడం, సేవ చేయడమే ఈశ్వరుడని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు సాక్షాత్ పరమాత్మ అని ఆయన ఎప్పుడైతే విశ్వసించారో ఆయనకి ఏదో రకంగా సేవ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా వెళ్ళకపోతే ఆయనకి సేవ చేసుకునే అవకాశం రాదు కదా. మనందరికీ వస్తుంది అలాంటి అవకాశాలు, ఎక్కడికక్కడ వస్తాయి, కానీ మనం తప్పించుకుని వెళ్ళిపోతాం. మనమే పెద్ద దృష్టి పెట్టాం, గుర్తించాం, అంతే కదా. అదే విధంగా మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిసారి నేను ఏం చేస్తున్నా నాకు ఏదో ఈశ్వరుని అనుగ్రహం ద్వారా జరుగుతుంది అని గుర్తించగలగాలి. సాధారణంగా మనం గుర్తించాం. అంత మంచి జరిగిపోతున్నప్పుడు నేనే చేస్తానో భ్రమలో ఉంటాం. అది విఫలమైనప్పుడు మాత్రం మీకు అనిపిస్తుంది, అమ్మ దేవుడా అంటారనమాట. దేవుడు ఎప్పుడు గుర్తొస్తుంది? మీరు విఫలమైనప్పుడు గుర్తొస్తుంది. కాబట్టి మనకేం చేస్తారు? మొట్టమొదటిసారిగా ఈ పరమాత్మ సూక్ష్మంగా ఆత్మరూపంగా ఉందంటే ఎవరు అర్థం చేసుకోలేరు కాబట్టి దానికి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారు. శివ, ఇక్కడ మామూలుగా నీలకంఠం, ఇక నాగేంద్రహారాయ, ఇక్కడ చంద్రశేఖర, ఇటు గంగాధర, ఇవన్నీ చెప్పాం కదా. ఇక్కడ విభూతి, త్రినేత్రుడు, త్రిశూలము వచ్చింది, రుద్రాక్ష, ఎన్ని వచ్చాయి. ఇవన్నీ కూడా చెప్తే ఒక పర్సనాలిటీ తయారయ్యాడు. స్వామి నామాల ఇవన్నీ కూడా శివని ఇండికేట్ చేస్తున్నాయి. మీరు దేని టచ్ చేసినా శివే అవుతుంది అనమాట. గంగాధర శివ, చంద్రశేఖర శివ, రుద్రాక్ష శివ, త్రిశూలధారి శివ. చూసారా? ఇవన్నీ రావడానికి కూడా ఏమైనా ఆంతర్యం ఉందా? ఇవన్నీ ఎలాగ ఊహించారంటే ఆ పరమ రహస్యమైనటువంటి పరమాత్మ తత్వం ఏదైతుందో ఉపనిషత్తుల్లో దాని గురించి లక్షణాలు చెప్పారు. సర్వవ్యాపి అంటే సర్వవ్యాపి. ఇప్పుడు అనంతం ఎప్పుడు మనం ఊహించేటప్పుడు నీలంగా కనిపిస్తుంది. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళారనుకోండి, తీరం నుంచి చూసారనుకోండి, అనంతంగా ఉంటుంది జలం. మీకు ఎలా కనిపిస్తుంది? బ్లూ వాటర్గా కనిపిస్తుంది. ఆ వాటర్ పైకి తీస్తే బ్లూనెస్ ఉండదు. ఆకాశంలో చూసారనుకోండి, అది విస్తారంగా ఉంటుంది, అవధులు అద్దులు లేని ఆకాశం. మీకేంటి? బ్లూ స్కై అంటారు. అలా మీరు పైకి వెళ్తుంటే ఎక్కడ బ్లూనెస్ ఉండదు. ఇది జస్ట్ ఇండికేటెడ్ బై బ్లూ. సో ద నీలకంఠ, ఈజీ అనంతం, ఆది అంతం లేని స్వరూపం కదా నీలకంఠుడు. ఓకేనా? అదే విధంగా త్రిశూలధారి అంటే ఏంటి? 3 గుణముల మాయని నాశనం చేసే శక్తి సంపన్నుడు ఎవరు? పరమాత్మే కదా. తర్వాత యావత్ సృష్టి అంతా కూడా భస్మమే, దాంట్లో ఏమి లేదు. ఇక్కడ త్రినేత్రం అంటే ఏంటి అంటే మనం 2 నేత్రముల ద్వారా నామరూపాలని చూస్తాము. నామరూపాలు అంటే దేశం, కాలం, మాయ. మాయను అధిగమించే స్వరూపం ఏంటి? జ్ఞానము. జ్ఞాన నేత్రము, త్రినేత్రుడు ముక్కంటి ఉన్నది కదా. గంగాధర, గంగా అంటే జ్ఞానము, అంటే జ్ఞాన ప్రవాహము. అంతం అవ్వదు, ఆయన జ్ఞానానికి అంతం లేదు. వేదాహ అనంతాహ అంటారు, వేద జ్ఞానము అనంతం. అందువలన దీన్ని గంగాధర్ అని చెప్పారు. ఇప్పుడు మీకు జ్ఞానము అనంత ప్రవాహం అన్నాను అనుకోండి, మీకేం గుర్తొస్తుంది? ఏదైనా ప్రవాహంగా నీరు వెళ్తే గుర్తొస్తుంది తప్ప మీకు తెలియదు. అందుకే మనం గంగా ఇక్కడ ఉన్నది కదా, హిమాలయ గంగా, ఆ గంగని ఇండికేట్ చేసి అది జ్ఞాన గంగా, శివ యొక్క జ్ఞాన గంగా. సో ఈ విధంగా ప్రతి దేవీ దేవత మూర్తి మీరు తీసుకొస్తే అన్ని నేను అలాగే చెప్తా. నేను చెప్పడం కాదు, ఆల్రెడీ శాస్త్రంలో చెప్పబడింది. పురాణంలో ఏం చెప్పాము? మనం అదే శివునికి ఊహించుకున్నాం. ఇప్పుడు అన్ని పెట్టాం, అన్ని పెడితే ఒక వ్యక్తి అయ్యారు. ఇప్పుడు ఒక వ్యక్తి అయినాడు కదా, ఆయన మగవాడిగా చూపెడతారు. ఫస్ట్ మగవాడు ఉంటే ఆడవాళ్ళు ఉండాలి కదా, ఒక ఫ్యామిలీ అవ్వాలంటే. అప్పుడు మొత్తం ఈ 3 గుణాల్లో ఉన్నటువంటి మాయాశక్తి ఉంది కదా, ఆవిడికి ఒక స్త్రీ మూర్తిగా మనం రిప్రజెంట్ చేస్తాం. ప్రకృతి యావత్తు సృష్టి ప్రకృతికి ఒక స్త్రీ రూపం ఇస్తే పార్వతీదేవి. అప్పుడు ఇద్దరికి వివాహం చేయాలి కదా. వివాహం చేస్తే ఊరుకోరు కదా, పిల్లలు రావాలి కదా. అప్పుడు గణపతి
గణపతి అంటే జ్ఞానశక్తి. అందుకే చూడండి, ప్రకృతి నుండి ఏ జ్ఞానశక్తి, ప్రకృతి 2 శక్తులు ఉంటాయి. ఒకటి జ్ఞానశక్తి, 2 క్రియాశక్తి. క్రియాశక్తి ఎనర్జీ, జ్ఞానశక్తి విజ్డమ్. సో జ్ఞానశక్తి ఇండికేటెడ్ బై గణపతి, క్రియాశక్తి ఎనర్జీ ఇండికేటెడ్ బై సుబ్రహ్మణ్య స్వామి. ఎక్కడి నుంచి వచ్చాయి? మాయాశక్తి. మాయాశక్తి ఎవరికి అధిష్టానము? శివ. ఇదంతా ఫ్యామిలీ అయిపోయింది చూసారా? అంటే ఈ తత్వము ఒక కథగా, ఒక స్టోరీగా రిప్రజెంట్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అందులో కూడా ఇంకో స్టోరీ ఉంటుంది. ఈ యొక్క క్రియాశక్తి జ్ఞానశక్తి మధ్య పోటీ వస్తుంది అనమాట, కాంపిటీషన్. అప్పుడు ఏం చేస్తారు? క్రియాశక్తికి నాలెడ్జ్ లేదు కదా, సో మొత్తం బ్రహ్మాండం తిరగాలనుకుంటారు. జ్ఞానశక్తి ఏంటి? మీరు అనుకుంటున్నటువంటి ఈ సృష్టికి చైతన్యము, పురుష, ప్రకృతి, మాత. సో వారే కదా మెయిన్. వారు లేకుండా సృష్టి లేదు కదా. ఆ ఇద్దరు తల్లిదండ్రుల చుట్టూ తిరిగేస్తారు గణపతి. అందుకే ప్రతి సృష్టిలో తల్లి తండ్రి ఎవరైతే ఇండికేటెడ్ బై శివ పార్వతులే. అయితే నేను ఎప్పుడు శివ పార్వతి అంటాను, వాట్ ఎవర్ లక్ష్మీనారాయణ. శివ ప్లేస్లో నారాయణ, పార్వతి స్థానంలో లక్ష్మి. ఎందుకంటే ఒక్కటే. కానీ మాట్లాడుకోవడానికి మాత్రం స్వామి శివుడు లక్ష్మీదేవి సోదరులు అన్నట్లుగా చెప్తారు. అండ్ గణపతికి విష్ణుమూర్తి మేనమామ అవుతాడు అన్నట్లుగా చెప్తారు. మరి ఇవన్నీ వీళ్ళిద్దరూ ఒక్కటే అయినప్పుడు వరుస లెక్క నుంచి ఇప్పుడు ఏంటంటే, వాస్తవానికి మనం మనుష్య బుద్ధి ఎలాంటిదండి, మానవ బుద్ధి ఎలాంటిది, పురుష బుద్ధి ఎలాంటిదంటే, మనం ఏం చేస్తున్నామో ఆ దృష్టికోణంలోనే, ఆస్పెక్ట్స్లోనే చూస్తాం మనం. వాస్తవానికి ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. నారాయణ అంటే పార్వతి కదా, నారాయణ చెల్లెలు కదా. ఇప్పుడు శక్తిపీఠాలు చూసుకోండి, శక్తిపీఠాలు ఉన్నాయి కదమ్మా. ఇక్కడ మనకి షోలాపూర్ దగ్గర శక్తిపీఠం మీద ఉంది, మహాలక్ష్మి శక్తిపీఠం. శక్తిపీఠం ఒకటి ఉంది మహారాష్ట్రలో. అక్కడ లక్ష్మి, మహాలక్ష్మి శక్తిపీఠం. శక్తిపీఠం ఎలా వచ్చాయి? సతీదేవి నుండి 18 శక్తిపీఠాలు వచ్చాయి కదా. సతీదేవి అంటే శివుని యొక్క పత్నిగా చెప్తాం కదా. మరి శివుని పత్ని నుండి శక్తిపీఠాలు వచ్చినప్పుడు ఒక శక్తిపీఠంగా మహాలక్ష్మి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? నేనేమంటానంటే, ఇదన్నీ తప్పిదాలు, స్టోరీలు ఒకరు చెప్పడంలో కన్ఫ్యూజన్ తప్ప, వాస్తవాన్ని మీరు అనుకున్నట్టు నారాయణ చెల్లెలు పార్వతి అని కానీ, లక్ష్మీదేవి శివుని చెల్లులని, గణపతి కుమారస్వామి మేనలులని నారాయణ, అలా కాదు. మనం పెళ్ళిళ్ళు చేసుకొని మన సంబంధాలుగా వాళ్ళు ఉండరు. ఒక గణపతి అంటే సృష్టి స్థితి లయకర్త, ఒక శివ అంటే సృష్టి స్థితి లయకర్త, ఒక నారాయణ అంటే సృష్టి స్థితి లయకర్త. మీకు ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క పురాణం చదవండి. శివ పురాణం మీరు చదివినప్పుడు శివ సృష్టి స్థితి లయకర్త సృష్టికి, విష్ణు పురాణం చదివినప్పుడు విష్ణు సృష్టి స్థితి లయకర్త, గణపతి పురాణం చదివినప్పుడు ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నంటే, ఒక గణపతి పురాణం చదివేటప్పుడు దేవి భాగవతం చదివారనుకోండి, దేవి అల్టిమేట్. విష్ణు శివ బ్రహ్మ ఆవిడికి అనుచరులుగా పనిచేయాల్సిందే. మీకు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి ఒకదాని మీద మీరు ఎప్పుడు అలా ఉండిపోకూడదు. పురాణాలను ఏం చెప్పాను? వేదతత్వాన్ని, బ్రహ్మ విద్యని మీకు అందించాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో పురాణ కల్పన స్టోరీలు క్రియేట్ చేయబడ్డాయి. కానీ మహాభారతము, రామాయణ పురాణాలు కావు. మళ్ళీ మనము చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. జ్ఞానము, మహాభారతము, రామాయణం చరిత్ర, అవి జరిగినవి. కాబట్టి పురాణాలు అనేవి వేదతత్వాన్ని పామరులకు కూడా అందించాలనే ఉద్దేశంతో దాన్ని షుగర్ కోటింగ్ చేసి ఇచ్చినటువంటి వేదతత్వమే పురాణం అర్థం. క్రియేట్ చేయబడిందా? కల్పించారు, ఋషులు దర్శించారు. ఉపనిషత్తుల్లో ఆత్మతత్వం, శాంతం శివం, అద్వైతం, దాన్నే శివునిగా దర్శించారు. అంటే విష్ణు మనకి సూక్తం, నారాయణ సూక్తం మీరు చూసారంటే ఎప్పుడైనా? నారాయణ సూక్తం అంతః బైహి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణ ఎలాగా? మొత్తం సృష్టి అంతా లోపల బయట, మన లోపల బయట వ్యాపించి, ఆకాశం వల్ల వ్యాపించి ఉన్న చైతన్యమే నారాయణ. దానికి ఏ రూపం పెట్టగలరు మీరు? అంటే ప్రాథమికంగా బిగినింగ్ స్టేజ్లో ఒక రూపం ఇస్తారనమాట. ఆ రూపాన్ని పూజించండి. దానికి కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక మంత్రం ఇస్తారనమాట. నారాయణ నారాయణ అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః.
ఒక మంత్రం ఇచ్చి ఒక రూపం ఇస్తారనమాట. ఎందుకు నేను ముందే చెప్పాను, మీరు ఉపనిషత్తుల ద్వారా చెప్పబడిన బ్రహ్మ విద్యను మీరు అందుకునే స్థితిలో లేరు కాబట్టి మీకు ఒక కథ, ఒక రూపం, ఒక మంత్రం, ఒక స్తోత్రం ఇవ్వడం జరిగింది. సో దానికి అనుష్ఠాన పద్ధతులు, పూజా విధానము, ఎలాగైతే మనకు అక్షరాభ్యాసం వేసేటప్పుడు ఓంకారం రాసి చేస్తారు కదా బాసరలో అక్షరాభ్యాసం, ఆ విధంగా చేస్తూ ఈ కార్తీక మాసంలో చాతుర్మాస్యం అంటారు. అంటే యోగులు, సాధువులు, మహాత్ములు, సన్యాసులు 4 నెలల పాటు వర్షాకాలం కాబట్టి ఎక్కడా వెళ్ళకుండా ఒకే స్థానంలో ఉంటారనమాట. సో అక్కడ సత్సంగాలు, ఈ యొక్క అన్ని భజనలు, కీర్తనలు, మొత్తం సత్సంగం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువలనే ఈ సమయం అనేది తపస్సుకి అత్యంత అనుకూలం. కానీ అది కార్తీక మాసం సగంలోనే అయిపోతుంది కదండి. కార్తీక మాసం కూడా అయిపోతుంది కదా, ఏకాదశి వరకే చాతుర్మాస దీక్షలు కంప్లీట్ అయిపోతాయి కదా. యాక్చువల్గా November 5 ఉంది కదా, అంటే కార్తీక పౌర్ణిమ రోజు, ఆ రోజుతో అయిపోతుంది. ఎందుకంటే ఈ టైం అయిపోయింది ఆల్రెడీ. ఇక వర్షాలు కూడా ఆగిపోతాయి. వర్షాలు ఆగిపోయినప్పుడు మహత్తులు ఒక దగ్గర ఉండరు కదా, మళ్ళీ తిరుగుతారు, సంచారంలో ఉంటారు కాబట్టి. సో దీన్ని అత్యంత అనుకూలమైన గొప్ప సమయంగా కేటాయించడం జరిగింది, చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఏం చేస్తాము, ఏది చెప్పాలన్నా దానికి కొంత పబ్లిసిటీ అవసరం. నేను కార్తీక మాసం గురించి పెద్దగా పబ్లిసిటీ చేయకపోతే కార్తీక మాసం వ్రతం చెయ్యాలనే ఉత్సాహం మీలో కలగదు. అంతెందుకు, భగవద్గీత అర్జునుడు చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ భగవద్గీత యొక్క ప్రమోషన్ కూడా చేశారు ఆయన. ఇది అందరికీ చెప్పకూడదు, ఎవరికైతే తీవ్రమైన తపస్సు చేసి శ్రద్ధాభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఈ గీత పైన కానీ నాయందు కానీ అసూయ భావం ఉండదో అలాంటి వాళ్ళకి మాత్రమే గీత బోధించండి అని చెప్పారు. దీన్ని బట్టి మనకేమర్థమైంది, మనం గీత తెలుసుకోవాలంటే మనం మంచిగా ఉండాలని అర్థమవుతుందా? తర్వాత గీతా జ్ఞానం ద్వారా మీకు మోక్షం తథ్యం. మీరు గంగా స్నానం చేస్తే మీ మురికిపోతుంది, శరీరం మురికిపోతుంది. కానీ గీత జ్ఞాన గంగా స్నానం చేస్తే జన్మ మృత్యు అనే సంసార చక్రం నుండి బయటపడతారు అని దీని గురించి చెప్పడం అయింది. అది ప్రమోషనే కాదా, పబ్లిసిటీ కదా, స్తుతే కదా. అంటే దీన్ని బట్టి మీరు ఎందుకు చెప్తారంటే, అంటే ప్రమోషన్ అని ఎందుకు అనుకోవాలి, పబ్లిసిటీ తెలియజేయాలి, లోక కళ్యాణం కోసం. ఎస్, లోక కళ్యాణమే, కానీ దాని గొప్పతనం తెలిస్తే కదా చేస్తుంది, ఉత్సాహం చూపెడతారు. ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటారు మహాత్ములు. ప్రయోజనం లేకపోతే ఎంత జడు అయినప్పటికీ అది చేయడానికి ఉత్సాహం చూపెట్టరంట. సో దాని గురించి గొప్పతనం చూపెట్టాలి. నాయన మీరు జిమ్కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఎంత కష్టపడి జిమ్లో లాగా స్వెట్టింగ్, టాయిలింగ్ ఎందుకు? నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు, మంచి ఎనర్జెటిక్గా ఉంటావు, నీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అంతే కదా. ఇప్పుడు మీరు డైటింగ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేస్తారు? మీ ఆరోగ్యం బాగుండాలని, అంతే కదా. ఇప్పుడు మీరు కష్టపడి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీరు ఎంత టైర్డ్గా అయిపోయినప్పటికీ మీ యొక్క ప్రొఫెషన్, మీ వృత్తిని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? నెలాఖరికి మీకు కొంత పారితోషికం వస్తుంది, దాని ద్వారా ఇల్లు గడపాలి కదా. ప్రయోజనం ఉందా లేదా? ప్రయోజనం లేకుండా అమ్మ ప్రతిరోజు మార్నింగ్ 10 to 6 o'clock నో పే నథింగ్ వచ్చి చెయ్యండి అంటే మీరు చేస్తారా? చెయ్యరు. మీరు బాగా చేస్తే మీకు ప్రమోషన్ వస్తుంది, మీ స్కేల్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీరు ఇంకా ఉత్సాహంతో కష్టపడి చేస్తారు. అదేవిధంగా మామూలు టైంలో మీరు సాధన చేస్తున్నారో లేదో పక్కన పెడితే ఈ 4 నెలలు చాతుర్మాస్యం, అదేవిధంగా ముఖ్యంగా కార్తీక మాసం ఒక్క నెలలో గనక మీరు వ్రతం చేస్తే 12 నెలలు చేసిన దానితో సమానం అన్నాం అనుకోండి. ఏం వ్రతం అండి? కార్తీక మాస వ్రతం అంటే శివ, విష్ణు, దేవి ఏదైనా సరే, అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క సన్నిధిలో మీరు గడపాలి. భజన, కీర్తన, పారాయణము, సత్సంగము, ఉపవాసాలు, జాగరణములు, ధ్యానము ఏదైనా చేసిన ఇవన్నీ కూడా అంటే మీకు అనుగుణమైనటువంటి సాధనలు ఎంచుకొని ఈ కార్తీక మాసంలో చేయడం వలన మీకు అధికమైనటువంటి ప్రయోజనం వస్తుంది. ఎందుకు వస్తుంది? అందరూ కూడా ఆ మాసంలో, ఆ కార్తీక మాసంలో వెజిటేరియన్స్ ఎక్కువ అవుతారు. నాన్ వెజ్ తినేవాళ్ళు అయినప్పటికీ ఆ మాసంలో తినకపోవచ్చు. ఇంతకుముందు తన దుష్ప్రవర్తన ఉన్నప్పటికీ ఆ నెలలో కొంచెం కామ్గా ఉండొచ్చు. అంటే సమష్టిలో ఎక్కువ యాడ్ అవుతుంది. అంటే ఈ సామూహికమైనటువంటి ఈ తపశ్శక్తి మీలో ఒక రకమైనటువంటి ఉద్ధారణ ఉత్థానం కలిగిస్తుంది అనమాట. అందువలన ఈ మాసం అనేది ఎంచుకోవడానికి కారణం. అందుకే కార్తీక మాసంలో ఒక్కొక్క కథలు చూడండి, చిన్న చిన్న కథలు చూడండి, అద్భుతమైన కథలు ఉంటాయి అక్కడ.
పురాణంలో కార్తీక పురాణం కార్తీక పురాణమే. కార్తీక పురాణంలో కథలు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న స్టోరీలు చూద్దాం. ఏంటి అంటే, బయటికి పెద్ద గొప్ప సాధువుగా కనిపిస్తున్నప్పటికీ, మనకు బయటికి చెడుగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి మీద తేడా చూపెడతారనమాట. మానసికంగా దైవ చింతన చేసుకుంటూ బయట ఏదో వృత్తి చేసుకుంటారనమాట. వాళ్ళకి ఎవరు గుర్తించరు. బయటికి అంగులు ఆర్భాటాలు చేసుకొని మానసికంగా దురలవాట్ల మీద ఆలోచించేవారు ఉంటారనమాట. వాళ్ళ యొక్క పతనము, వారి యొక్క గొప్పతనం చూపెడతారనమాట. ఉదాహరణకి ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ ఒక పూజారి ఉంటాడు, ఆ పక్కనే ఒక చిన్న హౌస్లో ఒక స్త్రీ ఉంటుంది అనమాట. తన యొక్క పేదరికం స్థితి ఏదో కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు ఆవిడికి ఒక చెడు వ్యవహారంలో పడేసింది అనుకోండి, ప్రారంధం. సో ఈయన ఏంటంటే ఆవిడ వైపు చూస్తూ, ఆవిడకి దూషించుకుంటూ, ఆవిడని తిట్టుకుంటూ, మానసికంగా ఆవిడ గురించే చింతిస్తూ పూజ చేస్తూ ఉంటాడనమాట పూజారి. ఓకే, ఆవిడ ఏం చేస్తుంది, బయటికి తప్పని వ్యవహారం జరుగుతున్నప్పటికీ ఈశ్వరుని నమస్కరించి తన తప్పు వ్యవహారం కూడా జరిగిపోతుంది, కానీ మానసికంగా పరమాత్మకి కనెక్ట్ అయి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఏం జరుగుతుందంటే, పూజారి చనిపోయినప్పుడు అందరూ పూజారికి నమస్కరిస్తారు కదా, మనకి శటకోపం పెట్టాలి, తీర్థం ఇవ్వాలి, ప్రసాదం ఇవ్వాలి, అయ్యగారు నమస్కరిస్తాం కదా. కానీ లోపల మాత్రం అక్కడ ఏం జరుగుతుందో చూసుకుంటాండి ఈయన ఆలోచన. ముందు మాత్రం దంట కొట్టేసి తిప్పేస్తుంది ఆరతి అనమాట. సపోజ్కి కథ చెప్పాను నేను, అందరూ ఏమనుకోకూడదు, దానికి ఎవరి మీద నాకు ఇది ఉద్దేశం ఏమి లేదు, సదుద్దేశంతో చెప్తున్నాను నేను. ఓకే, అయితే ఈయనకి ఊరేగించారు చనిపోయిన తర్వాత. ఎందుకు? మహాత్ముడిగా భావిస్తున్నారు సొసైటీ. ఇక లోపల ఆయన ఏంటనేది ఈశ్వరుడికి తెలియాలి. ఆవిడ చనిపోయారు, ఆవిడ చనిపోతే ఈవిడ చండాలురాలు అనే మనుషులందరూ చేదరించుకుంటున్నారు, శరీరానికి అవమానిస్తున్నారు, ఈయన బాడీకి పూజిస్తున్నారు, ఊరేగిస్తున్నారు. కానీ శరీరానికి అవమానం పడింది, కానీ తన వాస్తవానికి పుణ్యగతి పొందింది, పుణ్యలోకాలకి. ఈయన శరీరానికి ఊరేగించారు తప్ప ఈయన వాస్తవానికి నరకం లోకంకి వెళ్ళాడు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? బయట ప్రగల్భాలు, బయట ఆర్బాట్లు, హంగులకి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. అందుకే తపస్సు కూడా ప్రాథమికం నుండి, శారీరకం నుండి, వాచికం వరకు, మానసికంగా అలా పైకి వెళ్ళాలి. అందుకే పురాణంతో స్టార్ట్ చేస్తాం. ఏం చేస్తారు? ఎప్పుడు ఏమి పట్టించుకోవు, నాన్ వెజ్ తింటావు, అనేక చెడు అలవాట్లు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి విడిచిపెట్టు. వారం రోజులు నాన్ వెజ్ లేకపోతే ఉండలేను అని నేను. అప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ వారం 2 సార్లు మానేసి 5 సార్లు తినండి. అలా ఒక నెల రోజులు అయిన తర్వాత 3 రోజులని మానవయ్యా, 4 రోజులు, అలా స్టెప్ బై స్టెప్ అలా రావాలి. ఒక్కసారి అన్ని మానే అంటే మీరు చెప్పడం మానేనని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు ఆయన. ఎందుకు? అలాగే ఉంటుంది, సొసైటీ అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే, కార్తీక మాసం అని చెప్పేసి ఈ వినాయక చతుర్థి నుండి మళ్ళీ మహాశివరాత్రి వరకు ఒక్కొక్క దేవీ దేవతకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చెప్తున్నాం. అంటే ఎంతోమంది భక్తులు వాళ్ళ జీవితాల్లో ఎలా ఉద్ధరించుకున్నారు, ఆ ఉదాహరణలు, ఆ యొక్క దృష్టాంతాలు, ఆ కథలు మనలో నింపడం వలన మనలో కూడా నిరుత్సాహం నుండి ఎంతో ఉత్సాహంగా వస్తాం. నిన్నే నేను ఫోన్ చేశారు, నాకు ఒకరు ఫోన్ చేశారు. ఆవిడికి షుగరు, చాలా నిరుత్సాహంతో బాధపడుతున్నది ఆవిడ, షుగర్తో. ఈ మధ్యనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆవిడ బెంగ పెట్టుకొని అనారోగ్యం పాలైపోతుంది. నిన్న ఫోన్ చేశా నిజామాబాద్. ఫోన్ చేసి ఇవన్నీ చెప్పేసరికి ఒక్కసారి ఆవిడ ఫోన్లోనే ఆవిడ ముఖంలో నవ్వు నాకు వినిపించింది. ఒక్కసారి బయటపడారు. ఏంటంటే మనం ఏమనుకుంటామంటే, ఇక నా జీవితం సరే అయిపోయింది అనుకుంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది చాలా చిన్న ప్రయాణం. ఏంటి? ఇది చాలా చిన్న ప్రయాణం. ఇంకెంతో ఉంది. మీకు ఏది జరిగినా ఇది చిన్న ప్రయాణం. ఈ ప్రారంధం అనేది చాలా తక్కువ. మనం ఎలాగైతే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం ప్రయాణం చేస్తామో, ఈ జీవితమే, ఈ శరీరమే చిన్న ప్రయాణం. ఎందుకు? అనంతమైనటువంటి మీరు కాలానికి అతీతమైనటువంటి స్వరూపము. కేవలం ఇది చిన్న ప్రయాణమా కాదా? ఒక్కసారి మీరు ఈ చిన్న ప్రయాణం మనం ఒకసారి చూసుకుంటే మీరు దేనికి బాధపడరు.
మీరు అన్నట్టుగా అంటే మీరు ఈ సాధనలు ఇవన్నీ చేస్తూ ఈ స్పిరిచువల్ మార్గంలో ఉన్నారు కాబట్టి చిన్న ప్రయాణంలో అనిపించవచ్చు, కానీ ఎవరికి వాళ్ళకి వచ్చిన ఆ చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగానే అనిపిస్తుంది. సముద్రాన్ని అయితే ఎలా దాటలేము, దాటడం కష్టము అని మాట్లాడుకుంటాము, ఈ కష్టాల కడలిని కూడా దాటలేము, ఇది ఒక మహాసాగరము అని ఒక ఇబ్బందుల్లోనే మనం ఉంటాము, ఆలోచిస్తాము, చిన్నదైనా సరే పెద్దగా. మరి అంటే వీటికి ముఖ్యంగా విశేషంగా మనకు ఏదైనా ఫలితం రావాలి అని అంటే ప్రతిదీ కోరిక, కష్టము, సుఖము, దుఃఖము ఈ ఆలోచనలోనే ఉన్న వాళ్ళకి దానికి తగ్గట్టుగానే ఫలితం రావాలి. విశేషంగా ఏం చేయొచ్చు కార్తీక మాసంలో దాని నుంచి బయటపడ? ఇప్పుడు సముద్రం నుంచి మనము దాటలేమన్నారు మీరు. నేను ఇప్పుడు వెళ్తున్నా, సముద్రం దగ్గరికి వెళ్తున్నా. నేను ఫారిన్ కంట్రీ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. నేను సముద్రంలో స్విమ్మింగ్ చేసిన వెళ్ళేంత దమ్ము నాకు లేదు కదా. మీరు ఉన్నారు, నేను ఉన్నాను. అయితే మనం ఏం చేయాలి? మనం ఒక షిప్ ఏదో చూసుకోవాలి. ఒక నది దాటాలంటే బోటు, షిప్ చూసుకో. అదేవిధంగా ఈశ్వర అనే ఒక బోటు అవైలబుల్గా ఉంది. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు దాటలేవు కాబట్టి నువ్వు ఇంత ముందు మనుషులు నమ్ముకున్నావు, వాళ్ళు మీకు కర్చీపులు ఇవ్వడం మొదలెట్టారు, హ్యాండ్ ఇవ్వడం మొదలెడతారు. ఇట్స్ కామన్. మీరు వాళ్ళకైనా అలా ఇవ్వచ్చు, వారు మీకైనా ఇవ్వచ్చు. అయితే ఎవరికి కర్చీపు హ్యాండ్ ఇవ్వకుండా శాశ్వతంగా ట్రస్ట్ వర్తి ఎవరున్నారు? దేవుడు అనుకుందాం, మనం చూడలేదు, కానీ దాన్ని మీరు నమ్ముకుంటే అది మీకు దాటిస్తుందని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే, యావత్ సృష్టి అంతా కూడా ఒకే పరమాత్మ స్వరూపంగా ఉన్నది కాబట్టి అద్భుతాలు చాలామంది వ్యక్తుల్లో అవి జరిగాయి. ఎప్పుడు జరుగుతాయి తెలుసా? మీలో ఎప్పుడైతే ఎటువంటి సంకోచం లేకుండా, సంశయం లేకుండా పూర్తిగా ఈ వ్యక్తిగతం వెష్టి నుండి సమష్టి పరమాత్మతో మీరు ఇక అంత ఆయనకి భారం వదిలేస్తారో, యూ విల్ టేక్ కేర్. ఆయన రెడీగా ఉన్నారు తీసుకోవడానికి, కానీ మనమంత వేగం వదలం. మనకు డౌటు. నేనే ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట. మీరు ప్రయత్నిస్తున్నంత వరకు ఈశ్వరు నుండి మీకు ఎటువంటి సహాయం అందదు. ప్రయత్నం లేనంత వరకు అంటే నేనే చేసేస్తున్నా అనే ప్రయత్నం ఉన్నంత వరకు ఈశ్వరు నుండి మనకు ఎటువంటి సహాయము అందదు. మీరు ఎప్పుడైతే ఈశ్వరుని గుర్తిస్తారో, ఎప్పుడైతే మీ హృదయస్థములో ఆ విశ్వాసం, దృఢమైన విశ్వాసం కలుగుతుందో, చూడండి, ఇవన్నీ గజేంద్ర మోక్షమని, ద్రౌపది దేవని, ప్రహ్లాదుడు ఈ కథలు ఎందుకు చెప్పారంటే, అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు మనం చూస్తే వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఎంతోమంది మహాత్ముల్లో జరిగినాయి. ద్రౌపది ఉన్నది. ద్రౌపదికి దుశ్శాసనుడు అత్యంత దారుణమైనటువంటి ప్రవర్తన చేస్తున్నప్పుడు తాను రక్షించుకోవడానికి వ్యక్తిగతంగా చాలా ప్రయత్నం చేసింది అమ్మ. ఆ తర్వాత పాండవులు రక్షిస్తారనుకోండి, కుదరలేదు. భీష్ముడు ద్రోణుడు రక్షిస్తారనుకోండి, కుదరలేదు. ఇక ఎవ్వరు కూడా నాకు రక్షించలేరు అని అయిపోయింది. నేను ఎలాగా రక్షించుకోలేను, అబల. సో అప్పుడు ఏమనుకున్నారంటే ఆవిడ, ఇక నా పని అవుట్. అంటే నాకు రక్షిస్తే ఈశ్వరుడు అనేవారు ఉంటే ఆయన మాత్రం రక్షించాలి. ఇక అల్టిమేట్ శరణాగతి. ఇక తను కాపాడుకుని వదిలేసి ఈశ్వరుని శరణాగతి తీసుకుంది. దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. ఆ సంపూర్ణ శరణాగతి చేసేటప్పుడు ఈ వాతావరణం అంతా కూడా, ఎందుకంటే పరమాత్మ వ్యక్తి కాదు, ఒక రూపం కాదు. ఈ గోడ అవ్వచ్చు, ఈ గాలి అవ్వచ్చు, ఈ వాయువు అవ్వచ్చు, చెట్లు అవ్వచ్చు, ఏదైనా పరమాత్మ శక్తిగా మారి ఆ సమయం మీకు సహాయం అందించవచ్చు. అందుకే మనం ఏమనుకుంటాము, అక్కడ శ్రీకృష్ణుడు వెళ్ళి శారీస్ అందించడం అనుకుంటాం మనం కథలో జరిగినట్టుగా. వాస్తవానికి శ్రీకృష్ణుడి సంబంధం లేదు. మొత్తం ఈశ్వరు ఏదైతే ఉందో ఆ అమ్మగారు అల్టిమేట్గా పరమాత్మ ప్రకృతి సరెండర్ అయిపోయింది. ఆటోమేటిక్గా శారీస్ వచ్చాయన్నమాట. మనకి ఎలా చూపెట్టాలి? ఆటోమేటిక్ శారీలు ఎవరు నమ్ముతారు? శ్రీకృష్ణుడు వదిలేడు శారీలు అంటే అప్పుడు ఓకే. మరి ఇదే శ్రీకృష్ణుడు శారీలు వదిలేటప్పుడు ఆయన పుట్టినప్పుడు కూడా ఆ జైలు డోర్లు తెలుసుకున్నాయి కదా, అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి డోర్లు తీయలేదుగా. ఆయన పుట్టినప్పుడే జైలు గోడలు తెరుచుకున్నాయి. అప్పుడు ఎవరు చేశారు? ఆయన పుట్టినప్పుడు జైలు గోడలు తెరుచుకునేటట్లు ఏ శక్తి చేసిందో అదే శక్తి ద్రౌపదికి శారీలు అందించాయి. మీకు కూడా ఇప్పుడు అందిస్తాయి. అంటే శారీలని కాదు, మీరు ఎటువంటి ఆపదలో ఉన్నప్పుడు ఈశ్వరుని గుర్తించి సంపూర్ణమైనటువంటి శరణాగతి. ఆయన ఏం చేస్తుంది, నాలో ఏం లేదు, ఐఎమ్ నథింగ్, ఈశ్వర్ ఈజ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నథింగ్, ఈశ్వర్ ఈజ్ ఎవ్రీథింగ్.
అప్పుడు ఈశ్వరుడు వర్కౌట్ అవుద్ది అనమాట. అందుకే మనం ఏమనుకుంటాం, నేను చేసేస్తున్నాను అనే ఒక అహంకారం ఉంది కదా. అహంకారం అంటే నేనే కర్తను అని ఎవరైతే అనుకుంటారో దాన్ని అహంకారం అంటారనమాట. అందుకే అహంకారము నుండి కారం అనే కూరలు పీకిస్తే ఏమవుతుంది, ఏం మిగులుతుంది, అహం మిగులుతుంది. అప్పుడు అహం మీకు భూషణం అయిపోతుంది. దూషణం కాదు, భూషణం. నాగభూషణుడు అంటే ఏంటి అంటే అహంకారం అనే పాము నుండి కూరలు తీసిన తర్వాత అది భూషణంగా మారిపోయింది, పరమాత్మ ఆభరణం. అంతే కదా. ఇప్పుడు శివుని మెడలో ఏముంటుంది, పాము ఉంటుంది, దానికి కూరలు విషం ఉండదు తెలుసా. అంటే ఇప్పుడు మనలో అహంకారం ఉందనుకోండి, అదే పాము. దాని నుండి కారం అనే ఈ కర్తృత్వ భావము, నేను వ్యక్తి అని, నేను పుట్టాను, నేను సాధించేస్తాను, నేను గొప్పదాన్ని అని ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా, దాన్ని అహంకారం అంటారు కదా. నేనెవరిని, అంత ఈశ్వరి చేతిలో నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అని భావన ఉందనుకోండి, అహంకారం నుండి కారం పోయినట్లు, అంటే పాము నుండి కూరలు పీకినట్టు. అప్పుడు మీరు ఈశ్వరుడు మిమ్మల్ని ఆభరణంగా ధరిస్తాడు మిమ్మల్ని. అందుకే ఏం చెప్తారు తెలుసా, యావత్తు సృష్టి అంతా మీకు వెలేసేసిన ఈశ్వరుని కనుక పట్టుకుంటే మీకు పూజ చేయడానికి పుష్పం తెచ్చేస్తాడట ఈశ్వర. మీకు పూజ చేస్తారు, ఈశ్వర పూలతో మీకు పూజ చేస్తాడు. ఎప్పుడు, యావత్తు సృష్టిని కూడా మీరు తృణప్రాయంగా విడిచిపెడితే ఈశ్వర అని పట్టుకుంటే ఆ ఈశ్వరుడు మిమ్మల్ని పూజిస్తాడు. ఇప్పుడు అంటే పురాణాలన్నీ మనందరి కోసం క్రియేట్ చేసి చెప్పబడింది, కల్పితాలు అన్నారు. అట్లా అందరికీ అర్థం అవ్వడం కోసం మీరు ఇది క్రియేట్ చేసి చెప్తున్నారా? ఇది కూడా ఎక్కడైనా ఉందా? ఏది? ఈశ్వరుడే మనకు పూజ చేస్తాడు. మహాభారతంలో సాక్షాత్ చెప్పడం జరిగింది. వ్యాస మహర్షులు మహర్షులే. శ్లోకాలు కూడా ఉన్నాయి, శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను డైరెక్ట్గా శ్లోకం అయితే చెప్పలేను, కానీ దాని తాత్పర్యం మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ధర్మముఖి కోసం మీరు పాటుపడేటప్పుడు మీకు అనేక క్లిష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ వస్తాయి మీకు. కానీ చెల్లించకుండా చివరి వరకు ఎవరైతే నిలబడతారో అప్పుడు మీ పక్కన ఈశ్వరుడు నిలబడతాడు. యావత్తు సృష్టి ఎగ్నిస్ట్ మీకున్నా మీకు ఎవరేం ఎందుకు, ఈశ్వరుడు మీ పక్క ఉన్నారు. కానీ అంటే సన్యాసులు, యోగులు ఇలాంటి ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎన్నెన్నో సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు తప్ప సామాన్య మానవులు ఎవ్వరు కూడా చలించకుండా ఉండటం అనేది అసలు చూసిన ప్రసక్తే లేదు. అది మీరు అనుకుంటారు మీ భ్రమ. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల సన్యాసులు, యోగులు మాత్రమే ఈ దర్శిస్తారు, ఈ సత్యాన్ని దర్శిస్తారు అనుకోవడం భ్రమ. వాళ్ళు దర్శించవచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ సామాన్యులు మన మధ్యలో ఉన్న వ్యక్తులు కూడా అద్భుతమైనటువంటి తత్వాన్ని దర్శించిన వాళ్ళు ఉన్నారు. చివటం అమ్మ అని ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ అవధూత. ఇప్పుడు త్రైలింగ స్వామి ఇక్కడి నుంచి వెళ్ళారు కాశీ. అదేవిధంగా రమణ మహర్షి 11 సంవత్సరాల ప్రాయంలోనే ఏమీ చదువుకోలేదు, పెద్ద సాధన కూడా ఏం తెలియదు. అరుణాచలం అనగానే వెంటనే పూర్వజన సుకృతం అంతా ఒక్కసారి ఆయనకి జ్ఞప్తికొచ్చి వెళ్ళిపోయారు. ఆయన అక్కడ 11 సంవత్సరాల పాటు ఆ గుహల్లో ఆయన తపస్సు చేసుకున్నాడు. ఒక్కసారి ఈ ఐడెంటిఫికేషను, ఈ జగత్తు, ఈ యొక్క నేము ఫేము, ఈ గొప్ప ఏవైతే అన్ని విడిచిపెట్టేశారో తన స్వరూపం ఒక్కసారి ఆయనకి జ్ఞప్తికి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, 11 సంవత్సరాలు అనవసరం కింద మీద పడ్డానే. ఆయన చెప్పారు స్వయంగా, ఇది 11 సంవత్సరాలు చేసిన సాధన అంతా వ్యర్థం. ఇప్పుడు మీరన్న ఈ త్రైలింగ స్వామి కాశీ అయితే సాక్షాత్తు శివుడే కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు ఒక 200-300 సంవత్సరాలు కాశీలో మానవ రూపంలో తిరిగాడు అని అంటుంటారు. ఆయన పుస్తకంలో కూడా త్రైలింగ స్వామి బుక్ లో 280 సంవత్సరాలు ఉన్నారు ఆయన. నిజమా? శివుడు అనేది నేను ఇప్పుడే ముందు చెప్పాను మీకు. శివ అంటే యావత్ బ్రహ్మాండం అంతా శివ కంటే ఏమి లేదు. శివుని ఆజ్ఞ లేనిది, మరి శివుని ఆజ్ఞ లేని చేయమైనా కుట్టదు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉండాలి కదా. బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న శివుడు ఒక్క మనిషిగా తిరిగాడంటే ఇదేమైనా మనకు మళ్ళీ విరుద్ధం అనిపించట్లేదా? మీలోన శివుడు కలుడు ఏదో పాటలు ఉంటాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే శివ వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి ప్రకటన అవ్వాలంటే వ్యక్తి కావాలి. కరెంటు బల్బు కాదు, కరెంటు ఫ్యాన్ కాదు. మరి కరెంట్ ఏంటి? కరెంటు సమక్షంలో బల్బు వెలుగుతుంది, కరెంటు సమక్షంలోనే ఫ్యాను తిరుగుతుంది. కానీ కరెంటుకి సొంతగా ఎటువంటి రూపము లేదు. శివ
సమక్షములోనే మీరు తల ఇలా ఊపుతున్నారు, శివ సమక్షములోనే చూస్తున్నారు, శివ సమక్షములోనే మీ శరీరం నిలబడి ఉన్నది. కాబట్టి శివకి రూపము, మరి మీరే చెప్తున్నారు, మళ్ళీ ఏం తిరుగుతున్నాడు అంటారు. మళ్ళీ విరుద్ధం అనిపించట్లేదా మీ మాటలు మీకు? దాని అర్థం ఏంటంటే, ఈ ప్రకృతిని సమష్టి ప్రకృతిగా మీరు ఎప్పుడైతే కలపగలుగుతారో, నేను ముందే చెప్పాను, ఈ బయట ఉన్న ప్రకృతి 3 గుణాలే, ఈ 5 పంచభూతాలు కూడా 3 గుణాల నుంచి వచ్చాయి. బయట 5 పంచభూతాలు ఉన్నాయి, ఇది కూడా పంచభూతాలే. ఆ పంచభూతాల వెనక 3 గుణాలు, ఈ పంచభూతాల వెనక 3 గుణాలు. ఈ 3 గుణాలను ఇవి కూడా నాతోనే, నా సమక్షంలోనే వెలుగుతున్నాయి అనే భావనతో అది ఒక్కసారిగా రాదు. అభ్యాసం, అభ్యాసం, కూసు విద్య. మీకు విషయం చెప్పనా, ఈ సృష్టిలో ఇది చాలా కష్టమండి అంటుంటారు కొంతమంది. నేను ఒక మాట అంట, కష్టం అంటూ సృష్టిలో లేదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ స్వామీజీ, డూ యు నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దెర్ ఈస్ నో డిఫికల్ట్. అసలు డిఫికల్ట్ అనేది సృష్టిలో లేదంట. మరి ఏమున్నది? జస్ట్ లెర్నింగ్ టు మాస్టరీ ఈజ్ ఎ ప్రాసెస్. మన స్కూల్లో ఫస్ట్ జాయిన్ అయినంటే పిల్లవాడు భయపడతాడు, స్కూల్కి వెళ్ళడం ముర్రో అంటాడు, అవునా? అది పాస్ అయిపోయి 10th క్లాస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 2వ తరగతికి వెళ్ళిన భయపడతాడా? ఎందుకు? మాస్టర్ అయిపోయాడు అనమాట. అంటే దెర్ ఈజ్ నో డిఫికల్టీ, దెర్ ఈజ్ నో ఈజీ. మరి ఏమున్నది? జస్ట్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ టు మాస్టర్. మీరు లెర్నింగ్లో ఉండేటప్పుడు మీరు డిఫికల్ట్ అనుకుంటున్నారు, మీరు మాస్టర్ అయినప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి, డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మనకు డ్రైవింగ్ రాదు, కార్ డ్రైవింగ్ చేస్తే మనకు చేతులు వణుకుతుంటాయి. మీరు ఆల్రెడీ డ్రైవింగ్లో బాగా నేర్చుకొని అసలు సందుల్లో గొంతుల్లో తిప్పేస్తున్నారు అనుకోండి, ఓల్డ్ సిటీలో కూడా, మీరు డ్రైవింగ్ భయపడతారా? కారు ఎప్పుడు టైం జరుగుతుందో లాగేస్తాను అనిపిస్తుందా లేదా? అంటే ఏమైంది మీ భయం, ఏమైంది మీ డిఫికల్టీ? అభ్యాసం, అవునా? అంటే మనకి మనస్సు దేనిపైన ఇది గొప్పది అనే ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మీకు క్రియేట్ అవుతుందో, మనస్సు ఇలా అక్కడ కూర్చుంటుంది, దాన్ని లాగేస్తుంది, మనసు అదే అయిపోతుంది. అందువలన చిన్న పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకు? మనస్సు ఆటల మీద గొప్ప ప్రయోజనాన్ని గుర్తిస్తుంది అనమాట. అదే మనసుకి చదువు మీద మీరు ఇంట్రెస్ట్ చూపించినట్లయితే బాగా చదివేస్తారు అన్నమాట, పిల్లలు నంబర్ 1 అయిపోతారు అనమాట. అందువలన మనస్సుకి మనం నేర్పించాలి. అందుకే మానస బోధ కావాలి మనకి. కష్టం లేదు. మీరు అన్నారు అప్పుడు యోగులు, సన్యాసులు, సాధువులు వాళ్ళేవి చేయగలరు కానీ సమాజంలో ఉన్న వాళ్ళు ఎక్కడ చేయగలరు అంటే, భగవద్గీత సమాజంలో ఉన్నవాళ్ళకి చెప్పింది, సన్యాసులకు మహత్తులకు కాదు. సమాజంలో ఉంటూ మీ కర్తవ్య కర్మలు చేసుకుంటూ ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆత్మానుభూతి చెందాలనే భగవద్గీత వచ్చింది. అదే నేను మీకు భగవద్గీత బుక్ నేను ఈవేళ తీసుకురావడానికి కారణం ఏంటంటే, నేను దీన్ని రాశాను. ఏంటి? భగవద్గీతను నేను రాయలేదు, ఆ శ్లోకాలకి తాత్పర్యం ఏదైతే ఉందో అత్యంత సులభంగా, స్పష్టంగా, శ్లోకం చదవడం కూడా చాలా తేలిగ్గా ఉండేటట్లు 4 పాదములుగా విడదీసి, వాటికి వేరు వేరు కలర్స్తో పెద్ద ఫాంట్ సైజు పెద్దగా చేసి, ఆ యొక్క తాత్పర్యం కూడా ఉపనిషత్తుల్లో చెప్పిన తాత్పర్యం డైరెక్ట్గా అర్థమయ్యే రీతిలో, అంటే మన న్యూస్ పేపర్ అలాంటి లాంగ్వేజ్లో రాసి, కొన్ని శ్లోకాలకి బొమ్మలు కూడా, ఫొటోస్ కూడా యాడ్ చేసి ఈ బుక్ రాయడం జరిగింది. అతి తొందరలోనే దీన్ని విడుదల చేయబోతున్నాం. అందువలన భగవద్గీత కేవలం సన్యాసులకి, యోగులకని కాదు, ప్రతి వ్యక్తికి, అంటే ఈ భూమండలం మీద ఉన్న ప్రతి మనిషికి భగవద్గీత ఒక మార్గదర్శి. ఎలాగైతే ఒక ఇన్స్ట్రుమెంట్ ఎలా పని చేయాలంటే ఒక మాన్యువల్ ఎలా ఉంటుందో, మనిషి తన జీవిస్తూనే మానవత్వం నుండి దైవత్వంలోకి ఎలా మార్చుకోవాలి అనే ఒక కంప్లీట్ మాన్యువలే భగవద్గీత. కాబట్టి ఒక్కసారి గనక భగవద్గీత గనక మీరు తెలుసుకుంటే, చదివితే, అధ్యయనం చేస్తే, ఇక మీ పురాణాలు, వేదములు, ఉపనిషత్తులు అన్నిటి సారాంశం కూడా భగవద్గీత వచ్చేస్తుంది. అందువలన పురాణాలు ఏం చెప్తాయి? 3 రకాలు చెప్తాయి. ఫస్ట్ శరీరంతో చేసే తపస్సు చెప్తాయి, వ్రతాలు, ఉపవాసాలు, పూజలు అన్నీ చెప్తాయి. తర్వాత 2వ స్టెప్ ఏం చెప్తే పురాణాలు అంటే, పారాయణము, జపము అని వాక్ ద్వారా తపస్సు. 3వ స్టెప్ ఏం చెప్తుందంటే, నీ మనసు ద్వారా చింతన కూడా చెయ్యాలి, మనసు ద్వారా చింతన చెయ్యాలి. ఈ 3 చేసిన తర్వాత మీరు ఫిట్ అవుతారనమాట, అంటే క్వాలిఫైడ్ పర్సన్. క్వాలిఫైడ్ అయినప్పుడు అప్పుడు భగవద్గీత లాంటిది తీసుకుంటే నా స్వరూపం అలాగ భగవద్గీతలో కనిపిస్తుంది.
అందువలన శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాం కదా, శ్రీకృష్ణ పరమాత్మ వేరు, భగవద్గీత వేరు కాదు. కృష్ణే గీతగా మారిపోయారు. ఆ గీతను మీరు ఎప్పుడైతే అధ్యయనం చేస్తారో ఆ గీత మరి బయట ఉండదు, మిమ్ములుగా మారిపోతుంది గీత. మీరు గీతగా మారిపోతారు. కృష్ణ గీతగా మారారు, గీత అధ్యయనించి మీరు కూడా గీతగా మారారు. ఇప్పుడు గీత ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు? మీరు గీత కృష్ణ అంతా ఒక్కటైపోతుంది అన్నమాట. అంతా ఒకటైనప్పుడు ప్రత్యేకించి భగవంతుని మళ్ళీ ఆరాధించడము ఇవన్నీ అవసరం లేదని మీరు చెప్తున్నారు. ఆరాధించడం అవసరం లేదని కాదు, ఈ శరీరం ఉన్నంత వరకు ఈ అభ్యాసం ద్వారా జరుగుతుంది తప్ప అది చేసినా మీరు పొందేదేం లేదు, చెయ్యిపోయినా పోగొట్టుకునేది ఏమి మిగలదని చెప్తున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు మనము ఎక్కాలు టేబుల్స్ ఉంటాయి, రోజు రాసేవాడిని నేను చిన్నప్పుడు. మీరు ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎక్కములు అప్పుడు మీరు రాసినా మీకు ప్రయోజనం పెద్దగా లేదు, అవి రాయకుండా విడిచిపెట్టిన మీకేమి నష్టము ఉంటుందా? మీ అక్క మర్చిపోయి 9 1 9 9 2 18 అని రాస్తారా? డిగ్రీ పీజీకి వెళ్ళినప్పుడు రాయకపోతే ఏమైనా కోల్పోతారా? రాయకపోతే కోల్పోం, కానీ నేర్చుకోకపోతే ఇబ్బంది పడతాం కదా. నో, మీరు ఆల్రెడీ చిన్నప్పుడు చదివేశారు కదా, 2 3 4 అన్ని చదివి డిగ్రీకి వెళ్ళారు కదా. డిగ్రీలో కూడా మళ్ళీ ఎక్కాలు టేబుల్స్ రాసుకుంటారా? ఈ పూజలన్నీ కూడా మీరు మొదట్లో బాగా నిష్ట సాధించినంత వరకు చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మీరు హయ్యెస్ట్ లెవెల్ అంటే తత్వాన్ని అధ్యయనం చేసే ఆ శ్రవణము అంటే కేవలం తత్వచింతన, వినడము చెప్పడం, తర్వాత డౌట్స్ ఏమైనా సంశయాలు ఉంటే తీర్చుకోవడం. మీరు కూర్చుంటే 5 నిమిషాలు టైం దొరికితే చాలు, ఇంకా అన్నిటి జార విడిచి మీ స్వరూపంలో నిలిచి ఉండడం, అది మీకు అలవాటు అయిపోతుంది, సహజమైపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను, చిన్న టిక్ అనమాట, చిన్న టెక్నిక్ అంట, టిప్పు చిన్న టెక్నిక్ ఏదైనా అనుకోండి. జస్ట్ శ్వాస తీసుకుంటాం కదా, పూర్తిగా శ్వాస లాగండి లోపలికి, విడిచిపెట్టేటప్పుడు జస్ట్ ఓం అనే భావన చెయ్యండి. బయటకు అనక్కర్లేదు, మళ్ళీ అందరూ వింటారు ఈవిడేంటి మారిపోయింది, మళ్ళీ డౌట్ అని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు ఎక్కడికి హాస్పిటల్కి. చాలా ప్రాబ్లం అనమాట ఇదంతా సమాజంతో. కాబట్టి మీ లోపల మీరే విడిచిపెట్టేట ఓం అనే భావన చెయ్యండి. ఇది 24 గంటలు శ్వాస జరుగుతుంది కదా. ఎవరికైనా సరే శ్వాస ఆపేసి ఎవరైనా పడుకుంటున్నారా? అంటే శ్వాస తీసుకొని విడిచిపెట్టేటప్పుడు ఓంకారం ఫీల్ అయితే అది హయ్యెస్ట్ ధ్యానం అయిపోతుంది. దానివల్ల మీరు డైరెక్ట్గా డివైన్ పవర్ కనెక్ట్ అయిపోతారు అనమాట. ఇక మీరు ఈ కార్తీక మాసాలు అనేవి నిరంతరం కార్తీక మాసంలో ఉంటారు అన్నమాట మీరు. అందువలన మనం ఒక జ్యోతి వెలిగిస్తాం కదా, ఆ జ్యోతి ఏంటి? జ్యోతి ఏం చేస్తుంది? అజ్ఞానం అనే చీకటి పైన జ్ఞానం అనే జ్యోతి విజయం సాధించడమే దీపావళి. అందువలన ఆ యొక్క జ్ఞాన జ్యోతికి మనం స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా కార్తీక మాసంలో 1,000,000 దీపోత్సవాలు, 1,00,000 దీపోత్సవం ఎన్ని చేసినా, ఎన్ని జ్యోతులైనా కాంతి ఎన్ని? కాంతి ఒకటా అనేకమా? ఒకటే. వెలుతురు ఒకటే కదా, జ్యోతులు అనేకం, కానీ కాంతి ఒక్కటే. అందువలన మనం బయట జ్యోతి వెలిగిస్తూ మనం ఏం ప్రార్థించాలి? బయట వెలుగుతున్న జ్యోతి నా యొక్క లోపల ఉన్న అజ్ఞాన మోహాన్ని తొలగించి ఆత్మజ్యోతిని ప్రకాశించుగాక అని భావన చేసి జ్యోతి వెలిగించాలి. మనమేమనుకుంటాము? జ్యోతి అంటే నిజంగా జ్యోతి అని అనుకోకూడదు. ఈ చైతన్య జ్యోతికే ప్రతిరూపంగా మనం బయట జ్యోతి వెలిగిస్తున్నాము. కార్తీక జ్యోతి బయట వెలిగిస్తున్నాము. ఆ జ్యోతిని చూస్తే మన లోపల ఉన్న చైతన్యం జ్యోతి ప్రకాశించినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి అజ్ఞాన అంధకార ఈ మోహ భ్రాంతులన్నీ చల్లా చెదురైపోతాయి. అందుకే ఎప్పుడైతే ఇక్కడ ఆత్మజ్యోతి 3వ నేత్రంగా మనం ప్రతిరూపంగా చూసేటప్పుడు అక్కడ మోహము భ్రమలు పోతాయి. అందుకే మన్మథ దగ్ధం అంటే ఏంటి? మన్మథ ఇండికేటెడ్ బై మోహము, భ్రాంతి, అజ్ఞానం. అందుకే దానికి మనం ఏమంటాం? స్టోరీ చెప్పాం. శివుడేమో ధ్యానంలో ఉంటాడు, పార్వతి ఎంత తపస్సు చేసినా ఆయన లేవడు, ఆవిడికేమో కలపాలి, ఇద్దరు కలపకపోతే బిడ్డ రాకపోతే తారకాసురుడు వధ జరగదు. ఏదో స్టోరీ కథ. అప్పుడేమవుతుంది? వీళ్ళకి హెల్ప్ చేయడానికి దేవతలందరూ నానా కష్టాలు పడుతుంటారు. అప్పుడు మన్మధుడికి రతీదేవి పంపిస్తారు. అక్కడ మొత్తం అంత వసంత ఋతువుని క్రియేట్ చేస్తారు. అంటే ఇంకిద్దరు కలవాలని. ఆయన సామాన్య ధ్యాని కాదు కదా, గొప్ప మెడిటేషన్లో ఉంటాడు. అప్పుడు ఒక్కసారి మన్మధుడు పూలబాణం వేస్తాడు. అప్పుడు శివుడు అనుకుంటాడు, నాకు అసలు ఎటువంటి చలనం అయ్యే పరిస్థితి లేదు, నన్ను కనీసం డిస్టర్బ్ చేసే శక్తి లేదు. ఎవరు ఏంటి చూస్తాడు? చూసేసరికి ఎదురుగా మన్మధుడు ఉంటాడు. 3వ కన్ను తెరుస్తాడు, దగ్ధమైపోతుంది. ఇదంతా స్టోరీ. ఎప్పుడైతే నేను చెప్పినట్టు
ఈ బయట జ్యోతి మీ ఆత్మ జ్యోతిగా మీరు తెలుసుకునేటప్పుడు మనస్సు, బుద్ధి, శరీరం, ఇంద్రియములను కూడా మీ యొక్క ఇన్స్ట్రుమెంట్లుగా మీరు చూడగలుగుతారు. అందులో వాటి వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ అయాం అంటే నేను అనే ఒక్కదాన్ని పట్టుకోండి. అయాం, మిగతా జారిపోతాయి. అంటే ఇవన్నీ ఆలోచనలన్నీ జారిపోయి ఒకే ఆలోచన మిగిలి ఉంది. ఏంటది? శివోహం, నేను శివ అని ఉన్నది. చివరికి నేను శివ అనేది కూడా జారిపోవాలి. ఎందుకు? నేను శివ అనేవారు కూడా మిగలరు అక్కడ. కేవలం శివే ఉంటుంది. శివ అంటే వ్యక్తి కాదని చెప్పాను కదా. సో వ్యక్తే లేడు అక్కడ. ఇంకేమున్నది? అంత ఒక శక్తిగా ఉంది. అది తెలుసుకుంటే అదే ఆత్మజ్యోతి, అదే శివ. అందుకే అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. బయట జ్యోతి, లోపల జ్యోతి, అన్నిటికంటే జ్యోతుల్లో కల్లా గొప్ప జ్యోతి అదే స్వయం జ్యోతి. మీరే ముట్టించడానికి ఎవరు ముట్టించిన జ్యోతి కాదు అది. అది స్వయం సెల్ఫ్ షైనింగ్, సెల్ఫ్ ల్యూమినస్. ఆ యొక్క స్వయం జ్యోతి ఏంటి? ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి ఏంటి? శివ. శివ ఎవరు? అహమస్మి, నేనే శివ అని చెప్తారనమాట. అందుకే దాన్ని ఎలా చెప్పారు ఉపనిషత్తుల్లో, వేద మంత్రాల్లో? నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి. మనం ఆర్తి ఇచ్చేటప్పుడు ఇది పాడాలి ఈ మంత్రం. హారతి ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. చాలా మంది తెలీదు. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. ఇది పాడేస్తుంటారు. దీనికి ఆర్తికి సంబంధం లేదు. మీకు 2 మంత్రాలు చెప్పాను ఇప్పుడు. ఒకటి శ్లోకం, ఒకటి మంత్రం. నతత్ర సూర్యోభాతి అంటే ఇప్పుడు నేను ఇలా కన్ను మూసుకున్నాను, ఇంద్రియములన్నీ బయట నుంచి విస్మరించేశాను. నేను బాడీ కాదు. బాడీ ఆల్రెడీ నా యొక్క ఎరుకలో తేలుతుంది. బాడీ, ఇంద్రియములు కూడా నేను కాదు, మనసు నేను కాదు. ఇవన్నీ నేను కాదనేటప్పుడు వాటితో తాదాత్మ్యం, ఐడెంటిఫికేషన్ ఉండదన్నమాట. సో వాటి మీద ధ్యాస పోయిందనమాట. అప్పుడు కేవలంగా ఏకం ఎరుకగా మిగిలి ఉన్నాను కదా. మిరుకుగా ఉన్నా అంటే మీకు తెలుస్తుంది నేనున్నాను, నాకు తెలుస్తుంది. ఆ తెలుసుకునే తత్వాన్ని జ్యోతి అంటారని చెప్పాను కదా. ఇప్పుడు బయట ఏదైనా వస్తువులు మనం చూడాలంటే మనం వెలుతురు ఉండాలా? బయట పట్టపగలు వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వస్తుందమ్మా, మంచిది. రాత్రిపూట ఈ యొక్క లైట్లు కానీ చంద్రుడు కానీ వెలుతురు చూస్తాము. మరి ఇప్పుడు ఈ 2 లేవు. ఓకే, 2 లేవు. కళ్ళు మూసుకున్నారు, స్వప్నంలో అన్ని వస్తువులు చూస్తున్నారు. మరి స్వప్నంలో ఏ సూర్యుడు వెలుగుతున్నాడు? ఏ చంద్రుడు వెలుగుతున్నాడు? ఏ తెలంగాణ పవర్ హౌస్ నుంచి మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది? లేకపోతే ఆంధ్రప్రదేశ్ పవర్ హౌస్ నుంచి ఎలక్ట్రిసిటీ వస్తుందా? లేదు. ఏ వెలుగులో మనం చూడగలుగుతున్నా? అది ఆత్మజ్యోతి, స్వయం జ్యోతి. అక్కడ నతత్ర సూర్యోభాతి. చూసారా మంత్రం అర్థం? వేద మంత్రం చూడండి. నతత్ర సూర్యోభాతి, అక్కడ సూర్యుడు వెలగలేడు. నా చంద్రమా, చంద్రుడు వెలగలేడు. నా నక్షత్రాలు, నా విద్యుత్ మెరుపులు, ఎటువంటి జ్యోతులు వెలగలేవు. మరి సూర్యుడు చంద్రుడు వెలిగించలేని ప్లేస్లో నువ్వు ఒక చిన్న హారతి వెలిగించగలవా? కుతో అయం అగ్ని. ఏ విధంగా నేను అంటే నీకు సూర్య చంద్రుడు కూడా వెలిగించలేరు నిన్ను. ఎందుకు? వాళ్ళ వెలుగుకి నువ్వు కారణము. ఈ చిన్న కర్పూరం పెట్టి నేను వెలిగిస్తున్నా. చూసారా? అంటే సృష్టిలో ఫస్ట్ నీ తర్వాతనే నిన్ను అనుసరించే సర్వం సృష్టి అంతా వెలుగుతుంది. అందుకే సూర్యమండలంలో ఏదైతే ఆత్మశక్తిగా ఉనికిగా ఉందో అది మీ హృదయస్థంలో ఉంది. ఆదిత్య హృదయం. ఆదిత్య ఎక్కడ ఉంటాడు? సూర్య ఆదిత్య అంటే ఎక్కడ ఉంటారు? అంతరిక్షంలో అనుకోండి. హృదయం ఎక్కడ ఉంటుంది? బయట, లోపల? ఆదిత్య హృదయం. యచ్చాయం పురుషే యచ్చ అయం పురుషే యచ్చ అసౌ ఆదిత్యే సహ ఏకః. ఉపనిషత్ మంత్రం. నా హృదయస్థంలో గుండె చప్పుడు వెనక ఉన్నటువంటి ఆ స్ఫురణ ఎరుక ఏదైతే ఉందో ఇది సూర్యమండలం లోపల ఉన్నటువంటి ఒక ఉనికిగా ఉన్నది. అది ఇది ఒక్కటే.
ఇది తత్వం అన్నమాట. అయితే మీరు అన్నట్టు అంత సులభం కాదు. నీ సులభం నేను అనలేదు. మనకు డ్రైవింగ్ రాకముందు కార్ డ్రైవింగ్ అంటే భయం, నేర్చుకున్న తర్వాత సులభం అయ్యింది. అవునా? అందుకే ఉపనిషత్తు మంత్రాలను కూడా ఏం చెప్పారంటే మన అందరం పడుకొని ఉన్నాం, మనం వ్యవహారం చేస్తున్నాం, కానీ ఉపనిషత్తుల ఋషుల దృష్టిలో మనం పడుకున్నట్టే లెక్క. ఎందుకంటే మీరు స్వప్నంలో ఎంత పని చేసేస్తున్నా మేల్కొన్న వ్యక్తి దృష్టిలో అది పడుకున్నట్టే లెక్క, మీరు నిద్ర నుంచి మేల్కొన్నంత వరకు. ఇప్పుడు మనం ఎంత పని చేసేస్తున్నా ఆత్మ దర్శనం, ఆత్మ తత్వం దృష్టిలో ఇది నిద్రతో సమానం అన్నమాట. అంతే కదా? అందువలన ఈ నిద్ర, అందుకే ఉపనిషత్తు ఋషులు ఏమన్నారు? ఉత్తిష్ట, గెటప్ అన్నారు అన్నమాట. మనం ఏం చేస్తాం? బెడ్ మీద లేస్తాం, అయినా కళ్ళు తెరవం. జాగ్రత్త, కళ్ళు తెరువు అన్నారు. మళ్ళీ 2 చెప్పారు అక్కడ, ఎరైజ్, ఎవేక్. వివేకానంద స్వామి విన్నారా? ఎక్కడైనా పాంప్లెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న పాంప్లెట్లు, ఎరైజ్, ఎవేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్. ఎరైజ్, ఎవేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్. అది ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తు, కఠోపనిషత్తు మంత్రం అన్నమాట. అంటే ఉత్తిష్ట అంటే గెటప్. గెటప్ అయినా మన వాళ్ళు చాలా మంది కళ్ళు తెరవరు. కిచెన్ అనుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతారు, వాష్రూమ్ అనుకుని కిచెన్లో దూరిపోతారు. ఎందుకు? కళ్ళు తెరవరు కదా, లేవడం అయితే లేచాం కానీ. అందుకే జాగ్రత్త, అవేక్. అయితే మనం ఏం చేస్తున్నాము? వాస్తవానికి చైతన్య స్వరూపం ఎప్పుడైనా పడుకుంటుందా? నిద్ర లేదు కదా. సూర్యునికి పగలు రాత్రులు ఉంటాయా? సూర్యునికి ఉండవమ్మా, మనకుంటాయి. ఇప్పుడు పరమాత్మ, శుద్ధ చైతన్య పరమాత్మ పడుకోవడం ఉంటుందా? మరి మనం ఉదయాన్నే సుప్రభాతాలు ఎవరు పాడుతున్నాము? లేపుతున్నాం. అంటే మనం ఆ భావనలో ఉన్నాం కాబట్టి. నేను అదే చెప్పాను, మన దృష్టిలోనే పగలు రాత్రులు ఉన్నాయి, సూర్యునిలో ఎలగలేవో మన దృష్టిలోనే పరమాత్మ మనం మేల్కొలుపుతున్నాం, సుప్రభాతాలు పాడుతున్నాము. కానీ అదే పరమాత్మ ఉపనిషత్తులు ఏం చెప్పారు? నాకు మీరు సుప్రభాతాలు పాడకండి, మీకు మీరు సుప్రభాతాలు పాడుకోండి అని ఉపనిషత్తులు చెప్తుంటే మనం ఏం చేస్తున్నాము? రోజుకు ఒక సుప్రభాతం రాస్తున్నాం, ఒక్కొక్క దేవత పేరు మీద. అర్థమవుతుంది కదా? కాబట్టి మన సుప్రభాతాలు మనం రాసుకోమని చెప్తుంది ఉపనిషత్తు. పురాణం ఏమంటుందంటే ముందు నా సుప్రభాతాలు రాయండి, తర్వాత మీరు రాసుకుంటారు, కానీ పురాణం చెప్తుంది అనమాట. అంటే పురాణంకి ఉపనిషత్తు తేడా ఏంటమ్మా? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అందువలన మీరు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితి విడిచిపెట్టకూడదు. నేల విడిచి సాము చేయరాదు అన్నారు, విన్నారా? నేల విడిచి సాము చేయకూడదు. మీరు ఎక్కడున్నారో అక్కడే ప్రారంభించాలి. మిమ్మల్ని ఒక్కసారి అమ్మ మీరు పూజ చేస్తున్నారు, చాలా శ్రద్ధ భక్తి, పూజలు వేస్ట్ అని అనుకోండి, ఆ పూజలు చెయ్యరు. ఇటు మెడిటేషన్ తత్వం అర్థం కాదు, రెండింటికి చెడ్డ రేవడిగా మిగిలిపోతారు. అందువలన ఎదుటి ఉన్న వ్యక్తుల యొక్క స్థితిగతులను మనం అంచనా వేసి మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఉపనిషత్తులు, ఋషులు, సన్యాసులు, మహాత్ములు చెప్పింది ప్రతి మనిషికి వర్తించదు. ఎందుకు? వాళ్ళ సంసిద్ధత బట్టి వర్తిస్తుంది అనమాట. అందువలన నేను మీ ముందే చెప్పాను, కిండర్ గార్డెన్ స్టూడెంట్ నుంచి ఒక పీజీ లెవెల్కి వెళ్ళేటప్పుడు అనేక స్టేజ్లు ఎలాగైతే ఉంటాయో మీ స్వరూపతత్వం తెలుసుకోవడానికి కూడా అనేక స్టేజ్లు ఉన్నాయన్నమాట. అందుకే ముందుగా మనకు సులభంగా ప్రతి ఒక్కరు చేయదగింది ఏంటంటే పూజ. బయట ఒక విగ్రహం పెడతాం, పూజా ద్రవ్యాలు తెచ్చుకొని అలంకరించి పూజ చేస్తాం, సులభం. మెల్లగా మంత్రం, చాలామంది నోరు తిరగదు. ఎందుకు? ఈ చుక్క ముక్క అంటారు కదా, ఇవన్నీ తిన్న తర్వాత నాలుగు తిరగక నాలుక మందం అయిపోయి మంత్రం నోరికి ఉచ్చారణ రాదు. కాబట్టి అలా మెల్లగా మంత్రము, జపము, పారాయణ వెళ్ళిన తర్వాత ఈ రెండిటి దాటి మనస్సు చంచలమయ్యే మనసుని వెనక్కి లాక్కొని దాన్ని పెట్టాలి. ఎందుకు? మనస్సుకి మనము దాని యొక్క ప్రయోజనం చూపెట్టాలి. చూడు, నువ్వు కనుక అన్ని విడిచిపెట్టి ఆ యొక్క నీ యొక్క ఈశ్వరుడు, సపోజ్ కృష్ణ, రామ, శివ ఏదో దాన్ని పెడితే నువ్వు అద్భుతమైన శక్తులు పొందుతావు, అద్భుతమైన సిద్ధులు పొందుతావు, మహిమలు పొందుతావు అని ముందు మనము మనసుకి చెప్తాం. మెల్లగా మనస్సు అవి పొందుతుంది. అప్పుడు అంటే ఇవి కూడా తుచ్చమేని, ఇవన్నీ విడిచిపెట్టు. ఎందుకు? ఇవన్నీ సిద్ధులు, మహిమలు వెంట మనం పడితే మనలో అహంకారం పెరిగి మన చివరికి ఈశ్వరుని చేరుకునే మార్గాన్ని విడిచిపెట్టేస్తాం. రామకృష్ణ పరమహంస అదే చెప్పారు, ఈ సిద్ధులు, ఈ మహిమలు వీటిని పడిపోయి చివరికి మీరు మీ గమ్యాన్ని మర్చిపోతారు. మీరు వెళ్ళవలసిన అమర్నాథ్, మీరు ఆగ్రాలో ఉండి తాజ్మహల్ చూసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళారు? అమర్నాథ్. ఎక్కడి నుండి వచ్చేసారు? ఆగ్రా నుండి. మర్చిపోయారు.
అమర్నాథ్ అనేది. ఎందుకు తాజ్మహల్ బాగుంది, తాజ్మహల్ తెల్లనా అంత బాగుంది కదా. ఎవడు కట్టాడు, ఎప్పుడు కట్టాడు, ఇవన్నీ మీకు కావాలి. అమర్నాథ్. కాబట్టి మన టార్గెట్, మన లక్ష్యం, మన గమ్యం మనం పెట్టుకోవాలి. అందువలన ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్వరూపులు అయినప్పటికీ మీరు ఉన్నటువంటి స్వభావం ఒకటి కాదు. మనం 4-5 ఉన్నాం ఇక్కడ. మన అందరిలో ఒకటే ఆత్మస్వరూపం, పరమాత్మ ఒక్కటే. కానీ మన అందరి 4 యొక్క బుద్ధులు వేరు వేరు, 4 మనసులు వేరు వేరు, 4 ఇంద్రియాలు వేరు వేరు, 4 శరీరాలు వేరు వేరు, 4 ఇంట్రెస్ట్లు వేరు వేరు, అలవాట్లు వేరు వేరు, 4 తినే ఫుడ్ వేరు వేరు. ఎవరు ఏం ఫుడ్ తింటున్నారో ఎవరో తెలుసు. కాబట్టి ఇన్ని భిన్నంగా ఉన్నాయి, కానీ మనందరం కూడా విభజించలేము. భిన్నంగా ఉన్నాం. వీఆర్ డిఫరెంట్ బట్ నాట్ డివైడెడ్. యు అండర్స్టాండ్? యా, ఇది సత్యం అన్నమాట. దీన్నే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అందుకే మీరు చూడండి, ఒక లాస్ట్ మాట చెప్తున్నాను. శుద్ధ చైతన్య పరమాత్మ ఆత్మస్వరూపంగా అణువణువు వ్యాపించి ఉంది. దానికి అజ్ఞాన భ్రమ అనేది తోడైతే కలిపితే జీవాత్మ అయింది. ఏమైంది? జీవాత్మ. అంటే జీవాత్మని చూడండి, జీవాత్మ ఈజ్ ఈక్వల్ పరమాత్మ ప్లస్ అజ్ఞానం. మరి జీవాత్మ నుండి అజ్ఞానం తీస్తే ఏమవుతుంది చెప్పాలి మీరు. జీవాత్మ ఈజ్ ఈక్వల్ పరమాత్మకు అజ్ఞానం కలిపితే జీవాత్మ అయింది కదా. ఇప్పుడు అజ్ఞానం యువతలు తీసుకొస్తే ఏమైంది? జీవాత్మ మైనస్ అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ. కాబట్టి ఇదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అజ్ఞానము యాడైతే బ్రహ్మ కాస్త జీవుడిగా మారిపోయాడు. జీవుడు అజ్ఞానం పోతే బ్రహ్మ. అర్థమవుతుందా? అది అందుకే నేను ఎప్పుడైతే అజ్ఞానం యాడైందో అహంకార బయటకు వస్తుంది అనమాట. నేను కర్తను, నేనే చేసేస్తున్నాను, ఇంటిని నేను మోస్తున్నాను. కానీ అహంకారం నుండి కర్తృత్వ భోక్తృత్వం అనే కారం పోయినప్పుడు, కూరలు తీసిన తర్వాత ఏమైంది? శుద్ధ చైతన్యమే. చిదానంద రూప శివోహం శివోహం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి